సర్వశక్తి కలిగిన యేసయ్య నామములో ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రియ యవనస్తులారా, ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమ వందనాలు. వి వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ హెవెన్లీ ఫాదర్. ఈ విధంగా ఈ యూత్ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేసిన అవర్ బిలోడ్ బ్రదర్ ఇజ్రాయెల్ దొరబాబు, బ్రదర్ మనోజ్ అండ్ పాస్టర్ శామ్యుయల్ జ్యోతి గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ విధంగా అనేక దినముల నుండి ఈ లైవ్ కార్యక్రమంలో ఆన్లైన్ యూత్ కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరుగుతుంది. నాకంటే ముందుగా అనేక రోజుల నుంచి గొప్ప యవన సేవకులు మంచి వాక్య సందేశాలు అందిస్తున్నారు. ఈరోజు కూడా ఒక మంచి ప్రత్యేకమైన దినంగా నేను భావిస్తున్నాను. ఈ దినం లైవ్లోకి వస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి మిమ్మల్ని అందరినీ మీకు ఒక మనవి తెలియజేయండి ఏమనగా, మీరు అందరూ ఈ లైవ్ని చూస్తున్న ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మీ బ్రదర్స్కి, మీ సిస్టర్స్కి ఈ లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేసి వారికి తెలియజేసి మనందరం కలిసి ప్రభుని ఆరాధించబోతున్నాం, దేవుని మహిమను అనుభవించబోతున్నాం. ఈ సమయంలో మా టీం అందరూ సిద్ధంగా ఉన్నారు. మా గేట్ ఆఫ్ హెవెన్ టీం సిద్ధంగా ఉన్నారు. బ్రదర్ బెన్నీ అండ్ బ్రదర్ బబ్లు అండ్ బ్రదర్ జైపాల్, మేమందరం కలిసి దేవుని స్తుతించబోతున్నాం. మీరు మాతో కలిసి మీరు ఏ స్థలాల్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ గృహాల్లో ఉన్నా, ఎక్కడున్నా ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు మాతో కలిసి ఏకీభవించగలిగితే, స్తుతించగలిగితే, స్వరం ఎత్తగలిగితే ఒక బలమైన దేవుని సన్నిధి మనం అనుభవించబోతున్నాం. నిత్యముగా ఈ ఆన్లైన్ యూత్ కాన్ఫరెన్స్ ద్వారా దేవుడు ఒక అద్భుతమైన కార్యం ప్రభు మన మధ్యలో చేయబోతున్నాడు. మాతో కలిసి ఏకీభవించండి, లైవ్లో షేర్ చేయండి, లైవ్ని వీక్షించండి, చివరి వరకు కామెంట్స్ పెట్టండి. నిత్యముగా దేవుడు ఒక అద్భుతాన్ని వీక్షిస్తున్న మీ అందరి పట్ల నా దేవుడు జరిగించునుగాక. నిత్యముగా చక్కటి యవన కాలంలో ఒక మంచి థీమ్తో ఈ కాన్ఫరెన్స్ జరిగించారు. అనేకులు ఇప్పటికీ వీక్షిస్తున్నారు, అనేకులు లైవ్లో కూడా వస్తున్నారు. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసి ఈ దిన కాన్ఫరెన్స్ని దేవుని నామం పేరిట మనం ప్రార్థనతో ప్రారంభిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కనులు మూసి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వశక్తి కలిగిన వాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, మరొకసారి నీ రక్తాన్ని చేతపట్టి కృపాసనం చేరి ప్రార్థించుచుండగా ద హోలీ స్పిరిట్ పవర్ మినిస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేయుచున్న ఈ ఆన్లైన్ యూత్ కాన్ఫరెన్స్ని ప్రభు అనేక దినాలుగా ఎంతో మహిమకరంగా మీరు జరిగించారు. ఈ దినము కూడా నీ చేతులకు అప్పగించుచుండగా అయ్యా, మనుషుడు ఏమాత్రం మహింపరచడం లేకుండా సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకుని మేమందరం కలిసి నాయన యూత్ కాన్ఫరెన్స్లు ఈ విధంగా ప్రభువా మేము కలిసి స్తుతించి నీ నామాన్ని ప్రకటించి ప్రభువా అనేకులు యూత్ని ప్రభువా అనేక యవనస్తుల్ని ప్రభు నీ వైపు త్రిప్పబడడానికి ఇది ఒక వేదికగా మీరు మార్చినందుగా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో స్తుతించుతుండగా ప్రభు నీ మాటలు ప్రకటించుతుండగా మా స్వరములపైన రక్తప్రోక్షణ జరిగించాను. మా మాటలు కాదు ప్రభు, నీ మాటలు మా నోట నుంచి అనేకులు యవనస్తులు, అన్నలు, చెల్లు అనేకులు ఆయా ప్రాంతాల నుండి ఈ మాటలు ఏకీభిస్తూ ఈ ప్రాంతాలు ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఇది కార్యక్రమం అంతా ముగించేందుకు పరిశుద్ధాత్ముడ మీరే ముందుండి నడిపించండి. సకల ఆటంకాల అభ్యంతర గలిబిలి చీకటి వ్యతిరేకత యేసు నామములో బంధిస్తూ ఈ ఆన్లైన్ యూత్ కాన్ఫరెన్స్ అంతటికీ కృప కలుగును గాకని పలుకుతూ నీ చేతులుగా అప్పగించుకుంటూ ప్రాణాత్మ దేహాలతో లొంగిపోతుండగా చేయదలిచిన ఆత్మకార్యం ఈ కాన్ఫరెన్స్లో మాలో మా మధ్యలో ఈ లైవ్ వీక్షిస్తున్న అందరి పట్ల ఘనమైన కార్యాలు జరిగించి ఏ విధము చేతను ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఒక అద్భుతం జరిగినట్లుగా, ఒక ఉజ్జీవం రగులినట్లుగా, యవనస్తులు పట్టబడినట్లుగా నీ నామ మహిమాత్రమే జరిగించమని గనుడైన యేసయ్య నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమె ఆమె. ఈ సాయంకాలం వేళ సర్వశక్తి కలిగిన యేసయ్య నామాన్ని మనం స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. He's worthy of our praise and He's our faithful God. So let's worship Him as we sing and praises. ఆయన మన స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు. సో ఈ సాయంకాల సమయంలో ఆయన మనం స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. దయచేసి కళ్ళు మూసుకుంటే చేతులు పైకెత్తి ఆయన నామాన్ని స్తుతిద్దాం. You deserve the glory, Lord, and the honor. God, we lift our hands and worship as we praise your holy name. You deserve the glory and the honor. Oh God, we lift our hands and worship as we praise your holy name. You are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. Lord, you are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you.
ఘనతకు అర్హుడా, నీ నామమంతో గొప్ప మేము ఆరాధింతు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామమెంతో గొప్పది నేను ఆరాధింతును. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలలేరు నీలలేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలలేరు నీలలేరు ఎవరు. There is no one like you, Lord. Yes, Lord, yes, Lord. We praise you, we praise you, Lord. But there is no one like you, Lord. Yes, Lord, you are worthy of our praise. You are our creator and our sustainer of our lives. Lord, we lift your name on high. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమపరచేదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమపరచేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలలేరు నీలలేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలలేరు నీలలేరు ఎవరు. There is no one like you. Let's worship Him by praising Him, by worshiping Him, by lifting up His name high. Yes, Lord. We magnify your name. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదను. నీ నామమెంతో గొప్పది నీవు ఆరాధించును. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదను. నీ నామమెంతో గొప్పది నీవు ఆరాధించును. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలలేరు నీలలేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలలేరు నీలలేరు ఎవరు. నీలలేరు ఎవరు. అలియవా అద్భుతంగా చేయున్నవా, அங்கே போல யாரும் இல்லை, அங்கே போல யாரும் இல்லை.
praise. హల్లెలూయా Hallelujah. రెండు చేతులు పైకెత్తు. హల్లెలూయా Wherever you are, హల్లెలూయా lift up your hands and praise Him. He is worthy of our praise. హల్లెలూయా Hallelujah. Hallelujah. There is no one like you, Lord. Lord, we are lifting up your name on high. You're worthy of the praise. Hallelujah. Amen. Jesus. Thank you, Lord. Thank you, Jesus. Thank you. Thank you. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, Lord. మాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీపిస్తారా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా dear brothers and sisters, join with me as we pray, as we lift up His name on high. He is worthy of our praise. Let's pray. దేవా ఇంతవరకు నైనా యావదల్లోనైనా మన ముందుకు నడిపించిన దేవా నీకు స్తోత్రములు అయ్యా మేము కనపరచడం కాదు కానీ నైనా నీ నామము కనపరచబడాలి. You are worthy of our praise. Lord, your steadfast love is still unconditional, Lord, that we cannot describe it in our words, through our action. Lord, as we pray this evening, Lord, whoever is worshiping with us, Lord, touch their hearts and their action and everything, Lord. Lord, as we hear your word from your servant, నీ వాక్యమునైనా నీ దోషం ద్వారా మేము వినిచిందిగా అవి మమ్మల్ని బలపరిచి శక్తివంతులుగా నాయన ఈ యవ్వన కాలంలో బలమైన సాధనముగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని ఆ ప్రభువును మా రక్షకుడైన నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వశక్తి కలిగిన యేసయ్య నామములో మరొకసారి లైవ్లో ఇప్పటికే వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి నా ప్రేమ వందనాలు. యవనస్తులైన వారు ఇప్పటికే చాలామంది ఆన్లైన్లోకి వచ్చారని నమ్ముతున్నాను. ఇప్పటిదాకా దేవుని సన్నిధి మనం అనుభవించాం, దేవుని మహిమని మీరు పొందారని నేను నమ్ముతున్నాను. జాగ్రత్తగా మన పరిశుద్ధ లేఖనాలు చూడగలిగినట్లయితే ఒక అద్భుతమైన ఒక థీమ్తో ఈ యూత్ కాన్ఫరెన్స్ ప్రారంభించడం జరిగింది. గత కొన్ని దినాలుగా ముందుగా నాకంటే సేవకులు అదే అంశం మీద అనేకులు మాట్లాడి ఉన్నారు. ఈ దినం కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో మన దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రపంచంలో ఏదైనా అద్భుతం అంటే ఏదైనా ఉందంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సముద్రాలు 2 పాయలు అయిపోయినాయని, మారా మొదలుగా మార్చబడిందని, బండను కొడితే నీళ్ళు వచ్చినాయని, ఎరుకో కోతలు కూలిపోయినాయని, ఎన్నో రకాలుగా అద్భుతాల కోసం పరిశుద్ధ గ్రంథాల్లో చాలా వింతమైన కార్యాలు మనం చూసాం. కానీ నేను చెప్పేది ఏమిటంటే అద్భుతం అంటే ఏదైనా ఉందంటే మహిమ కలిగిన దేవుడు ఒక మట్టి అయిన మనతో మాట్లాడటం అద్భుతం. ప్రపంచంలో సముద్రాలు 2 పాయలు చేయడం అవన్నీ కార్యాలే, అద్భుతమైన సంఘటనలే చెప్పొచ్చు. కానీ దానికన్నా ప్రబలమైన అత్యద్భుతమైన కార్యం ఏమిటంటే మహిమ కలిగిన దేవుడు ఒక మట్టి దేహంతో ప్రతిదినం మనందరితో మాట్లాడడమే. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో, ఇంతటి వ్యతిరేకతల్లో, ఇంతటి లాక్డౌన్ సడలింపులో భాగంగా మనం చూస్తే జాగంగా పరిస్థితులు మనం చూస్తూ ఉంటే ఈ దినాన్ని జరుగుతున్న పరిస్థితి ఏమిటంటే మన ఆలోచన చేయగలిగితే ఇంతటి పరిస్థితుల్లో కూడా బ్రదర్స్ని ప్రేరేపించి పరిశుద్ధాత్ముడు ద హోలీ స్పిరిట్ పవర్ మినిస్ట్రీస్ ద్వారా ఏర్పడుతున్న ఈ ఆన్లైన్ యూత్ కాన్ఫరెన్స్లో ఒక మంచి థీమ్తో ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం మీద
దేవుడిని యెహోవా ఆదాముని పిలిచి నీవెక్కడున్నావు అనే ప్రశ్న మీద ఈ టీంని, ఈ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. జాగ్రత్త మనం చూడగలిగితే అనేక సహోదరులు చెప్పి ఉన్నారు. ఇది ఒక ప్రత్యేకమైన రీతిలో మనం ఆలోచన చేయగలిగితే ఆ ప్రశ్నలో ఉన్న ఆంతర్యం ఏమిటి, ఆ ప్రశ్నలో ఉన్న అర్థం ఏమిటి, దేవుని భావం ఏమిటి, దేవుని ఉద్దేశం ఏమిటి, దేవుని సంకల్పం ఏమిటి, ఇది వింటున్న ప్రియ యవనస్తుడా, చెల్లి, తమ్ముడు, జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఆ ప్రశ్న కోసం ఎన్నో దినాలుగా మనం చూసాం. ఎన్నో దినాలుగా యూత్ కాన్ఫరెన్స్లు సేవకుల ద్వారా, యవన సేవకుల ద్వారా నేర్చుకున్నారు. ఇది ఏ సేవకుడు ఏ రోజు ఎలా చెప్తున్నాడు, ఈ సేవకుడు ఈరోజు బాగా చెప్పాడు, ఈ సేవకుడు ఎంతవరకు చెప్పాడు, ఈ సేవకుడికి 70% మార్కులు వేయచ్చు అనే ఆలోచన మనం కలిగి ఉండక ఆ వాక్యం ద్వారా దేవుడు నన్ను ఏ విధంగా మార్చాడు, ఏ మాట ద్వారా దేవుడు నన్ను దర్శించాడు అనే భావనతో నువ్వు వినగలిగితే, నేర్చుకోగలిగితే, మార్కులు వేయకుండా ప్రేమతో మీకు చెప్తున్న మాట విని లోపరుచుకుని ప్రభువుకు అప్పగించుకుంటే ఈ యూత్ కాన్ఫరెన్స్ ద్వారా దేవుని సంకల్పం నీ పట్ల నెరవేర్చబడును గాక. ఒక బలమైన అద్భుత కార్యం ఈ యూత్ కాన్ఫరెన్స్ ముగించక మునిపే నీ జీవితంలో విప్లవాత్మకమైన కార్యం నా దేవుడు చేయును గాక. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏమిటి, ఆదామా ఎక్కడున్నావు? దేవుడు తెలియక ప్రశ్న వేశాడా? దేవుడు తెలియని ఆదాం ఎక్కడున్నాడో? ప్రభుకు ఆయనకున్న పేర్లు ఏమిటంటే అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్యకరుడు, సర్వంతర్యామి, సర్వయుగములలో సజీవుడు, ఎన్నో పేర్లు ఆయనకి, కృపా సత్య సంపన్నుడు, ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లతో పాటు ఆత్మస్వరూపైన దేవుడు, సర్వంతర్యామైన దేవుడు. ఒకే సమయంలో అన్ని ప్రాంతాల్లో ఒకే రీతిగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. ఈ ఆదాముకి తెలియదు అనుకోవచ్చా? ఆదాము ఎక్కడున్నాడు ప్రభుకి తెలియకపోవచ్చా అని అంటే మనం అట్లా అనరాదు. కానీ జాగ్రత్తగా చూస్తే చెట్టు పైన ఉన్న జక్కే తెలుసు, చెట్టు క్రింద ఉన్న నతనయేలు తెలుసు, చెట్టు వెనకాల ఉన్న ఆదాము కూడా దేవునికి తెలుసు. ఎందుకు ఈ ప్రశ్న వేశాడు అని ఆలోచన చేస్తే మనం కూడా చూస్తే పరిస్థితులు చూస్తే ఏదైనా చిన్న పిల్లవాడు తెలుసో తెలియక చిన్న పని చేసాడనుకో, అది తప్పో లేకపోతే ఏ పొరపాటు పని చేస్తే మనం ఏమంటాం, వెంటనే ఏమిట్రా ఏం చేస్తున్నావు అంటాం. అంటే మనకి తెలియదు వాడు ఏం చేస్తున్నాడు, తెలియక అడుగుతాం మనం కాదు. వాడు ఏం చేస్తున్నా వాడికి తెలియాలి. ఆ ప్రశ్న మనం ఎందుకు వేస్తాం? వాళ్ళు ఒరే ఆ పని చేయకూడదు అనం, ఏం చేస్తున్నావు, ఆ పని ఏమిటి అని అంటాం. మనం చూసి అన్నాం ఆ మాట. మనకి తెలుసు వాడు ఏం చేస్తున్నాడు. కావాలని ఒక ప్రశ్నార్థంగా వాడిని అడుగుతాం, రే ఏం చేస్తున్నావు అంటే వాడు ఒప్పుకుని చెప్పాలి ఈ పని చేశానట్లుగా. ప్రభు కూడా ఆదాము ఎక్కడున్నావు, తెలిసి తెలియక ప్రభు అడగలేదు, తెలిసి అడుగుతున్నాడు. ఎక్కడ ఉండవలసిన వాడివి ఎక్కడున్నావు? ఈరోజు వింటున్న ప్రియ సహోదరి, యవనస్తుడా, ఈ మాటలు ఆలకిస్తుంది నీ జీవితంలో నీ స్థితి ఎక్కడున్నది? ప్రభు నీ పట్ల కలిగి ఉన్న సంకల్పం, దేవుడు నీ పట్ల ఎరిగి ఉన్న ఒక ఆలోచన గుర్తుపట్టావా? ఈ లాక్డౌన్ కాలంలో ఇప్పటికీ 2 నెలల పైనే దగ్గర పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ ప్రారంభం అవ్వకముందు నీ స్థితి ఎలాగుంది, ఎక్కడుంది? ఈరోజు ఎక్కడున్నావు? నీ ప్రవర్తనలో కానీ, నీ మాటలు కానీ, నీ ఉద్దేశాలు కానీ, నీ నడవడిక కానీ, నీ ఆలోచనలు కానీ, నీ ప్రవర్తన కానీ, నీ సమస్త వైఖరి ఎక్కడి నుంచి ఏ స్థాయికి వెళ్ళిపోయింది? దేవుడు అంగీకరించే విధంగా ఉన్నామా? దేవుడు మనల్ని మెచ్చే పద్ధతి మనలో ఉందా? దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడా? అందుకే ఆదాం అంటున్నాడు, ఎక్కడున్నావు ఆదాం, వేర్ ఆర్ యు అని ప్రశ్న ఈరోజు నేటికి పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు మనకు వేస్తూ ఉన్నాడు. నీ ఆంతర్యానికి తెలుసు, నీ మనసుకు తెలుసు, నీకు తెలుసు నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావు, ఏ ఆధ్యాత్మికంగా నువ్వు ఉన్నావు, ఏ పరిస్థితుల మధ్య ఈ మాటను ఆలకిస్తున్నావో నీకు తెలుసు. కానీ ఈరోజు వింటున్న ప్రియ యవనస్తుడా, చెల్లి, తమ్ముడు, జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎక్కడున్నాం మనం? పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాటలు ఎన్నో ఉన్నాయి. కానీ నేను చెప్పే మాట చూస్తే ఈ సృష్టిని అంతటిని ఎవరి కొరకు సృష్టించారయ్యా అని అడిగితే మనం చెట్లు కానీ, కొండలు కానీ, లోయలు కానీ, ఈ ప్రపంచం అంతటిని ఒక్క మాట ద్వారా కలుగును గాక అని అనగానే ఒక్క మాట ద్వారా సృష్టికి నిర్మాణమే జరిగిపోయింది. ఇంతటి సృష్టిని ఎందుకు దేవుడు సృష్టించాడు అని ఆలోచన చేస్తే కేవలం మన కొరకే. సృష్టిని అంతటిని ఒక్క మాట ద్వారా సృష్టిస్తే నిన్ను నన్ను తన చేతులతో తన పోలికలో ఆయన నిర్మించుకున్నాడు. దేనికయ్యా? ఈ సృష్టిని అంతటిని మన కొరకు సృష్టిస్తే మనల్ని మాత్రం ఆయన కొరకు బ్రతకాలని దేవుడు సృష్టించాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్లో ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ యవనస్తుడా, నీ జీవితంలో ఒక్కసారి నువ్వు ప్రశ్న వేసుకుంటే, అవును నిజమే, ఈ సృష్టి అంతా నా కొరకు ప్రభు సృష్టించాడే, నేను ప్రభు కొరకు బ్రతకవలసిన నా జీవితంలో, దేవుని కొరకు నిలవబడవలసిన నా జీవితంలో, దేవునికి సాక్షిగా ఉండవలసిన నా జీవితంలో, దేవునికి ప్రతినిధిగా ఉండవలసిన నా జీవితంలో నేను ఎక్కడున్నాను అనే ప్రశ్న నువ్వు వేసుకోగలిగితే, మనల్ని మాత్రం ప్రభు కొరకు సృష్టించాడు. ఈ మాట మనం జీవితాంతం మర్చిపోకుండా ప్రతి క్షణం ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. దేవుని కొరకు నేను నిలబడాలి, నేను ఎక్కడున్నాను అని ఆలోచన చేస్తే, జాగ్రత్తగా చూస్తే ఈ ఆదికాండం 3:9 థీమ్ మీద చూస్తే ఎక్కడున్నావు? ఎఫెసీలకు రాసిన పత్రికలు మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 1:6 మనం చూడగలిగితే అక్కడ ఒక అద్భుతమైన మాట మనం చూడగలం. జాగ్రత్తగా మనం చూస్తే 2వ భాగం నుంచి మనం చూస్తే ఎట్లనగా అనే వచనం నుంచి ప్రారంభమయ్యి 2వ భాగం మనం చూస్తే స్వీకరించుటకే తర్వాత మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులమై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో మనలను ఆయన ముందుగానే నిర్ణయించుకొని ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రియ యవనస్తుడా, దేవుని సంకల్పం నీ పట్ల ఏమిటంటే ఆయన ఎదుట నువ్వు నిలబడాలి, ఆయన ఎదుట పరిశుద్ధులుగా నువ్వు నిలబడాలి, నిర్దోషులుగా నువ్వు నిలబడాలి. నీ జీవితంలో ఆదాము జీవితంలో పరిస్థితి దేవుని ఎంతో సంకల్పం కలిగి ఉన్నాడు. కానీ ఈరోజు ఆదాము దేవుని ఎదుట నిలవలేని పరిస్థితి, చెట్టు వెనకాల దాక్కుని భయాందోళన మధ్య చేసిన పాపాన్ని ఆజ్ఞ అతిక్రమించి కట్టడను మీరి తన జీవితంలో భయం మధ్య దాక్కుని ప్రభుకి ఎదురుగా నిలబడలేకపోతున్నాడు. కానీ దేవుని సంకల్పం ఏంటంటే నా ఎదుట మీరు పరిశుద్ధులుగా నిలబడాలి, నా ఎదుట మీరు నిర్దోషులుగా నిలబడాలని జగత్తు పునాది వేయబడక మునిపే మీ యందు నా ప్రణాళిక కలిగి ఉన్నాను. ఈ అంశాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే ఈ యూత్ కాన్ఫరెన్స్లో కూడా దేవుడు బ్రదర్స్కి అనుగ్రహించిన ప్రేరేపణ ఏమిటంటే ఎక్కడున్నావు? ఈ ఎక్కడున్నావు కూడా వెనుకున్న ఆంతర్యం ఏమిటంటే దేవుని ఎదుట మనం నిలబడాలి పరిశుద్ధులుగా. ఎక్కడ పడితే అక్కడ ఈరోజు యవనస్తులు వారి జీవితాలు పతనమైపోవడానికి కారణం, లోతమైన జీవితాలకు అలవాటు అయిపోవడానికి కారణం, వారి జీవితాల్లో తుచ్చమైన అభిలాషలకి, వారి జీవితంలో లోక సంబంధమైన మర్యాదలు పాటించి అయ్యి బాబే వీరి మధ్య ఇలాగ ఉంటేనే కరెక్ట్, వీరితో పాటు మనం కలిసి ఉంటేనే మంచిది అని దేవుని మరిచి, భక్తిని మరిచి, ప్రార్థన మరిచి, పరిశుద్ధతను మరిచి, సహవాసాన్ని మరిచి లోక మర్యాదను అనుసరిస్తున్నారు. కానీ దేవుని సంకల్పం అలా ఉందా? పరిశుద్ధులుగా నా ఎదుట నిలబడాలి, నిర్దోషులుగా నా ఎదుట నిలబడాలి. ఇది మీ పట్ల నా సంకల్పం. ఈ ఏర్పాట్లు ఎంతమంది ఉన్నారండి? ఈ ప్రణాళికలు ఎంతమంది ఉన్నారు యవనస్తులు? ఈరోజు పరిస్థితి చూస్తే దేవుని ప్రణాళిక మరిచిపోయి, ఏర్పాటు మరిచిపోయి, సహవాసం మరిచిపోయి, అన్నిటిని మరిచిపోయి వారి జీవితాలు నచ్చినట్లుగా మెచ్చినట్లుగా నా ఇష్టం, ఈ వయసులో చేయకపోతే ఇంకే వయసులో చేయగలం, మీరు ఎన్నైనా చెప్తారు, మీ జీవితాలు అన్నీ అనుభవించి వచ్చేసారు అన్నట్లుగా పెద్దవారికి మనం క్వశ్చన్ వేస్తాం. కానీ వింటున్న నీ జీవితమైనా చెప్తున్న నా జీవితంలో మన అందరి జీవితంలో ప్రశ్న వేసుకోవాలి. ఆయన ఎదుట మనం నిలబడడానికే దేవుడు మనం సృష్టించాడు. ఈ సృష్టిని అంతటా నీ కొరకు సృష్టిస్తే నిన్ను నన్ను మాత్రం యేసయ్య ఎదుట నీవు నిలబడాలి. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాలు చూస్తే ఈ ప్రణాళిక నువ్వు మర్చిపోకూడదు, ఈ కాన్సెప్ట్ నువ్వు మర్చిపోకూడదు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, లైవ్లో ఇప్పటికే వీక్షించడానికి నువ్వు వస్తున్న ప్రియ చెల్లి, తమ్ముడు, యవనస్తుడా, నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే దేవుని సంకల్పం నువ్వు మర్చిపోకూడదు. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఎలాగుంది నీ పరిస్థితి? దేవుని సంకల్పంలో ఉన్నావా? దేవుని ఏర్పాట్లో ఉన్నావా? నీ ఏర్పాటు నువ్వు ఏర్పరచుకుని నీ పరిధి నాకు చాలే, ఈ పరిధిలో ఉంటే చాలే, ఈ లోక సంబంధం అలవాట్లో మునిగిపోతే చాలే, ఈ సంబరాలు చాలే, ఈ సంతోషం చాలే అనుకుంటూ వెళ్ళిపోతే నీ జీవితంలో దేవుని ఏర్పాట్లకు నువ్వు రాలేవు, దేవుని సంకల్పాన్ని నువ్వు నెరవేర్చలేవు. ఆలోచన చేయగలిగితే పరిశుద్ధ గ్రంథాల్లో గిద్యోన్ అనే వ్యక్తి ఉన్నాడు. చూస్తే న్యాయాధిపతి పత్రుల్లో ఆ గ్రంథంలో చూస్తే 6వ అధ్యాయం మనం చూస్తే 11-12 వచనాలు మనం చూస్తే జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే 6వ అధ్యాయం
11, 12 వచనాలు చూస్తే, యెహోవా దూత వచ్చి అబేజ్రీయుడైన యోవాషుకు కలిగిన ఒఫ్రాలో మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగా చాటున గోధుమలను దొల్లగొట్టుకొనుచుండగా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గిద్యోను పరిస్థితి మనం చూస్తే ఎక్కడున్నాడు ఇతగాడు? ఇజ్రాయేలు ప్రజలకి సైన్యానికి ముందుండవలసిన వాడు. అతని జీవితంలో మిద్యానీయులు దేశం మీద యుద్ధానికి వస్తుంటే అమాలేకులకి మిద్యానీయులకు భయపడి ఇతను చేస్తున్న పరిస్థితి ఏంటి? దేవునికి సాక్షిగా ఉండవలసిన వాడు, దేవుని కోసం నిలబడవలసిన వాడు, దేవునికి సాక్షిగా బ్రతకవలసిన వాడు ఎక్కడున్నాడు? ఈ గిద్యోను ఎక్కడున్నాడు? ఇశ్రాయేలుకు సైన్యానికి ముందు ఉండవలసిన వాడు మస్తకి వృక్షము కింద గానుగు చాటును గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. ఏమిటండి ఇతని పరిస్థితి? ఇంత సైన్యాధిపతి ఇతని జీవితంలో ఎక్కడుండవలసిన ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యానీయులే ఈరోజు లోక సంబంధంగా అపవాదిస్తున్న బాణాలు. ఈ మిద్యానీయులకు భయపడి నేను ఉండలేనులే, నేను ప్రభు కొరకు బ్రతకలేనులే, దేవుని కోసం నిలబడలేనులే, ఇంకా నా వల్ల కాదులే, నాకు చేత కాదులే, ఇంకా నేనేమి జయించలేను, ఇంకా నేను కాంప్రమైజ్ అయిపోయాను, ఇంకా నేను రాజీ పడిపోయాను, ఇంకా నా వల్ల కాదు, నా బ్రతుకు గోధుమకు చాటున గోధుమలు దొల్లగొట్టుకోవడం అనుకుంటూ ఈ గిద్యోను ఫిక్స్ అయిపోయాడు. ఎక్కడున్నదైతే కాడు? సైన్యానికి ముందుగా ఉండాలి, శత్రువుని ఎదిరించే బిడ్డగా ఉండాలి, దేవుని సంకల్పంలో ఉండాలి, దేవుని ఏర్పాట్లో ఉండాలి, దేవుని ప్రణాళికలో ఉండాలి ఇతగాడు. కానీ ఎక్కడుంటున్నాడు? గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. ఎక్కడ ఉండవలసిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యానీయులను జయించవలసిన వాడు, అమాలేకులను జయించవలసిన వాడు భయపడిపోయి తన ప్రాణరక్షణ కోసం, స్వచిత్వం కోసం, తన ఆలోచన కోసం, తన ఇష్టం నెరవేర్చుకోవడం కోసం తన ప్రణాళిక ప్రకారం బ్రతుకుతున్నాడు. దేవుని పక్షాన నిలబడవలసిన వాడు గానుగు చాటును గోధుమ దొల్లగొట్టుకుంటున్నాడు. వెంటనే యెహోవా దూత ప్రత్యక్షమై 12 వచనం మనం చూస్తే, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఉంటున్న ఆయా స్థలాల్లో గృహాలు ఉండి ఈ మాట్లాడిస్తున్నా ప్రియ యవనస్తుడా, చేతులెత్తి స్తోత్రం చెప్పగలవా? దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా చూస్తే గానుగ చాటున గోధుమ దొల్లగొట్టిన గిద్యోనుతో దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. ఏం పిలుస్తున్నాడండి దేవుడు? దేవుని దూత ఏం పిలుస్తుంది గిద్యోన్ని? అసలు గిద్యోను చేస్తున్న పని ఏమిటి? తన ప్రాణ రక్షణ కోసం భయపడి గానుగ చాటున గోధుమ దొల్లగొట్టుకున్న వారితో దేవుడు చెప్తున్న మాట ఏమిటి? దేవుని పక్షాన్ని నిలబడవలసిన వాడు, దేవుని కోసం బ్రతకవలసిన వాడు, ఇశ్రాయేలు ప్రజలకు ముందు నడవలసిన వాడు ఎక్కడ ఉండవలసిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడికి వెళ్ళిపోయిన దేవుడు ఏం పిలుస్తున్నాడు అతన్ని? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సంకల్పం, దేవుని ఏర్పాటు వేరండి. అతడు భయంతో పిరికితనంతో గానుగు చాటున గోధుమ దొల్లగొట్టుకోవడానికి వెళ్ళిపోతే ఏమని పిలాలి? ఓ పిరుకోడా, చేతకనివాడా, జయించలేనివాడా, ఎందుకు పనికిరానివాడా, బుద్ధి లేనివాడా అని మాట్లాడాలి. అదే మనమే కానీ ఉంటే ఆ స్థానంలో ఏమని పిలుస్తాం? ఓరి పిరుకోడా, ఇది కూడా జయించలేవు నువ్వు, ఎన్ని మాటలు చెప్తావు, ఎన్ని కబుర్లు చెప్తావు, అది తెలుసు అంటావు, ఇది తెలుసు అంటావు, అన్నీ నన్ను మించినోడు లేడంటావు అని మన అతగాన్ని అవమానిస్తాం. కానీ దేవుని దూత ఏం పిలుస్తుందంటే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. ప్రియ యవనస్తుడా, నీ జీవితంలో చితికిపోయావా? పతనం అయిపోయావా? ఇంక నేను జయించలేను అనుకుంటున్నావా? లేవలేను అనుకుంటున్నావా? ఇంక నేను సాధించలేను అనుకుంటున్నావా? ఇంక నేను సంతోషం చూడలేను అనుకుంటున్నావా? నా భవిష్యత్తు మారనుకుంటున్నావా? ఈరోజు ప్రవచనాత్మకంగా ప్రభు నీతో పిలుస్తున్న మాట, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ స్థితి నుంచి నువ్వు లేగలిగితే, నీవు స్థితిని జయించగలిగితే, బంధకాలు నువ్వు తెంచగలిగితే, కట్లు విప్పబడి ప్రభు కొరకు నిలవబడగలిగితే, దేవుడు నీ పక్షాన ఒక బలమైన అద్భుత కార్యము నా యేసయ్య ఈ క్షణమే లైవ్లో వీక్షిస్తున్న నీ జీవితంలో నా ప్రభు చేయునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన పిరికివాడని పిలవలసిన, సంబోధించవలసిన ప్రభు పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. ఏమి దేవుని ధైర్యం అండి. మన పట్ల దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉంది. అందుకే ప్రభు మన కొరకు సిలువలో ప్రాణత్యాగం చేసి, దెబ్బలు తిని, వస్త్రహీనుడై, మేకులతో గాయపరచుకొని, పక్కలో బల్లెము పొడిపించుకుని, ఉమ్మి వేయించుకొని, అవమానింపబడి, తన వస్త్ర హేళనగా మారిపోయి ఎందుకు ఇన్ని తిప్పలు ప్రభు పడ్డాడు మన కోసం అంటే, మన పట్ల ఆయన సంకల్పం. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పం
నీవు పరాక్రమం కలిగిన బలాఢ్యుడివి, నువ్వు శత్రువుని జయించగలిగిన వీడివి, అపవాదేశ బాణాలు జయించగలిగేవాడు. అందుకే దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధత కలిగి బ్రతకాలి. జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు అంతటి ప్రభువు మన కొరకు ప్రాణం అర్పించి అంత శ్రమలు అనుభవించి మనల్ని ఎన్నుకోవడానికి కారణం ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక. అవి జాగ్రత్తగా మనం చూడగలిగితే ఈ దినం గిద్యోనుతో చెప్తున్న మాటలు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. జాగ్రత్తగా ఒక్కొక్క సందర్భాల్లో నా అనుభవాల నుంచి ఒక మాట నేను చెప్పగలిగితే, నా అనుభవాల నుంచి ఒక మాట నేను చెప్పగలిగితే, జాగ్రత్తగా చూడగలిగితే, మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడల్లా, ప్రార్థనకి మోకరించినప్పుడల్లా, ప్రార్థనకి మనం మోకరించి ప్రార్థన చేసుకుందాం అనుకున్నప్పుడల్లా మనకు అనిపిస్తూ ఉంటుంది, ప్రార్థన మొదలెడతాం, మొత్తం మీద తలుపులు వేసుకుంటాం, ఉపవాస దినాన్ని ప్రకటిస్తాం, లేదు ఇవాళ గట్టిగా ప్రార్థన చేయాలి, దేవుడు నా మొర ఆలకిస్తాడని మోకరిస్తాం. మంచిదే, నీ ఉద్దేశం మంచిదే, నీ ఆలోచన మంచిదే, నీ తలంపు మంచిదే, నీవన్నీ ఆలోచనలు కలిగి బాగానే మొత్తం మీద తలస్నానం చేసి తెల్లబట్టలు కట్టుకుని ఉపవాసం ఉండి ప్రకటించి మొత్తం మీద రహస్యం ముందు దేవునికి మొరపెడతావు. మోకరించిన వెంటనే అపవాది నీకు ప్రేరేపించిన మాట ఏమిటంటే, ఇది ఎక్కడ బైబిల్లో లేదు, అనుభవాల్లోంచి మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. వెంటనే అపవాది ఏమని ప్రేరేపిస్తుందంటే మనకి, రే గతకాలం నీ బ్రతికేమిటి, అమ్మాయిలు నేర్పించు, గతకాలం నీ బ్రతికేటి, రోడ్ల మీద అమ్మాయిలకి బాణాలు వేసేవాడు, గతకాలం నీ బ్రతికేటి, లోకానుసారంగా త్రాగుబోతుగా తిరిగేవాడు, గతకాలం నీ పరిస్థితి ఏమిటి, ఇలాగ ఉండేవాడు. ఈరోజు ఓహో పరిశుద్ధుడైపోయి నువ్వు ప్రార్థన చేసేస్తున్నావా నాయన, నువ్వు పరిశుద్ధుడివే, గతకాలం ఎలా బతుకో, గతకాలం ఏమిటి నీ ప్రవర్తన, నీ ఆలోచన ఏమిటి, నీ తలంపులేంటి, నీ నడవడిక ఏమిటి అని అపవాదిగాడు ప్రేరేపిస్తాడు. ఎప్పుడు? ప్రార్థనగా మోకరించినప్పుడు. పాస్ట్ అపవాది మనకి తెలియజేస్తుంది గతకాలం మనం ఎలా బ్రతికాం. మనకేమనిపిస్తుంది అంటే, మన ఆలోచన, మనకు వచ్చే తలంపులు ఎలా ఉంటాయంటే, మనం మోకరించిన వెంటనే ప్రెజెంట్ మనం చూస్తాం. నిన్నటిదాకా సినిమా చూశాను, నిన్నటిదాకా సినిమా థియేటర్లు తిరిగాను, నిన్నటిదాకా అమ్మాయిల ఇంటి గోడలు దూకాను, నిన్నటిదాకా సెల్ ఫోన్లో మెసేజ్లు పెట్టాను, నిన్నటిదాకా అశ్లీల మీద చిత్రాలు చూశాను, నిన్నటిదాకా పనికిమాలిన వేషాలు వేశాను, ఈరోజు ఉపవాసం ఉండడం కరెక్టేనా, సమంజసమేనా, ఇది దేవుడు అంగీకరిస్తాడా అని మనకు అనిపిస్తుంది ప్రెజెంట్. కానీ దేవుడు మన పట్ల ఏమి కలిగి ఉంటాడంటే, ఫ్యూచర్ ప్రభు మన పట్ల ఆలోచన కలిగి పిలుస్తాడు. అందుకే గిద్యోన్ని అక్కడ సమయం సందర్భం ఏమిటి, భయపడి దాక్కున్నాడు, చేతకాని వాడిగా వచ్చేసాడు, ఏమి చేయలేని వాడిగా వచ్చేసాడు. కానీ దేవుని సంకల్పం ఏమిటి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. ఈ లైవ్లో వింటున్న ప్రియ యవనస్తుడా, మన జీవితంలో ఎన్నో ఈ చెప్పిన మాటలు నీకు అనిపించవచ్చు, నా జీవితంలో అనిపించినాయి కాబట్టి నీకు చెప్తున్నా. ఒక యవనస్తుడిగా, తోటి యవనస్తుడిగా నీకు చెప్తున్న మాటలు ఏమిటంటే, నా జీవితంలో కూడా అలాంటి అనుభవాలు ఎదురైంది కాబట్టి అనుభవాల్లోంచి మీకు చెప్పడానికి ఇష్టపడి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తున్నారు. ఎన్నో దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని మోకరించవచ్చు. ఈసారి బైబిల్ చదివేది బాబాయ్, ఈ సంవత్సరంలో ఈ లాక్డౌన్లో బైబిల్ అంతా అవగొట్టేదని ప్రారంభించిన కూర్చుని సిద్ధపడి ఉంటావు. వెంటనే అపవాదిగాడు మన దాకా ఏం చేస్తావు, పాస్ట్ గుర్తు చేస్తాడు, వెంటనే మనకు ప్రెజెంట్ గుర్తు వస్తుంది. ప్రభు మాత్రం ఫ్యూచర్ ఎరిగిన వాడు, నీ భవిష్యత్తుని ఎరిగిన వాడు, నీ స్థితి ఎరిగిన వాడు, నీ ఏమవుతావో అది చూసి ప్రభు నేను పిలుస్తాడు. గిద్యోను అలాగే పిలుస్తున్నాడండి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. ఇంకా జాగ్రత్తగా చూస్తే ఎక్కడ ఉండవలసిన వాడు ఎక్కడున్నాడు గిద్యోను. ఈరోజు ఈ థీమ్ ద్వారా ఈ యూత్ కాన్ఫరెన్స్లో ఆయా స్థలాలు, ఏ దేశంలో ఉండి, ఏ రాష్ట్రంలో ఉండి, ఏ ప్రాంతాల్లో ఉండి ఈ మాటలు ఆలకిస్తున్నా నీతోనే నా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు కూడా ఒక పరాక్రమం కలిగిన బలాఢ్యుడివి. అపవాది తల నరికివేయగలిగిన కృప దేవుడు నీకు ఇచ్చాడు. శత్రు పన్నగాలు జయించగలిగిన అభిషేకాన్ని నీకు ఇచ్చాడు. అపవాది ఇరులను పెంచడానికి, అపవాది జయించే ఒక అభిషేకాన్ని దేవుని సన్నిధి నీతో ఉంది కాబట్టి నువ్వు భయపడని అవసరం లేదు, చేతకనవాడిగా కృంగిపోవాల్సిన అవసరం లేదు, నిరాశ చెందవలసిన అవసరం లేదు, నాకు అవ్వదులే అనే అవిశ్వాసపు మాటలు తొలగించుకుని నీవు కూడా పరాక్రమం కలిగిన బలాఢ్యుడివి. ఎక్కడున్నావు గుర్తిరుగు ఒకసారి. ప్రభు కనికరించి ఒప్పుకుంటూ విడిచిపెడితే కనికరం ఇస్తాడే. అందుకే సామెతల్లో జ్ఞానేం సొలొమోను అంటాడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. నువ్వు ఏది అపవిత్రమైన ప్రవర్తన ద్వారా దేవుని యొద్ద నువ్వు కోల్పోయావో అవన్నీ ఒప్పుకో, పశ్చాత్తాపడు, కన్నీరు గార్చు, ప్రభు సన్నిధిలో విలపించు, విజ్ఞాపన చేయి,
నిత్యముగా పోగొట్టుకున్నంత తిరిగి నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఇంకా చూస్తే యెహోషువ అనే యవనస్తుడు ఉన్నాడు. మోషేకు పరిచారకుడు. అతని జీవితంలో మోషే వెనకాల ఉంటూ అద్భుతమైన సేవకునికి పరిచయం చేస్తున్న ఒక యవన పరిచారకుడు. ఈరోజు చాలామంది యవనస్తులు చక్కగా మందిరంలో పరిచయం చేస్తారు, చక్కటి బరకాలు వేస్తారు, సౌండ్ సిస్టమ్ బిగిస్తారు, కీబోర్డులు వాయిస్తారు, మంచిగా వర్షిప్ లీడ్ చేస్తారు, ఎన్నో చేస్తారు. కానీ యెహోషువలో ఉన్న నమ్మకం మనం చూస్తే చాలామంది మందిరాల్లో జరిగిన పరిస్థితులు ఎన్నో చూశాను నేను. ఎంతోమంది యవనస్తులు పాడైపోవడం కొరకు నేను చూస్తే వారి జీవితంలో నామకార్థంగా వేషధారణంగా అందరి ముందు మంచి భక్తిపరుడిగా పరిచారకుడా, అయ్య బాబోయ్ ఇతను వంటి వాడు ఎవడు లేడే, ఎంతగా పరిచర్య చేసేవాడు ఎవడు లేడే, ఎంతగా ప్రేయర్లు ఇచ్చేసేవాడు ఎవడు లేడే అనుకుంటూ ఉంటాం. కానీ అతని అంతరంగమైన జీవితం ఎక్కడుంది? ఎక్కడ అతగాడు వేస్తున్నాడు అడుగులు? అతని జీవిత విధానం ఏ విధంగా ఉన్న ఆలోచన చేస్తే నేను చెప్పక్కర్లేదు, కానీ పెద్దగా వివరించక్కర్లేదు. కానీ వింటున్న నీ జీవితంలోనైనా చెప్తున్న నా జీవితంలోనైనా అంత పరిశుద్ధాత్ముడికి సమస్తం ఎరిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యెహోషువ జీవితంలో చూస్తే సీనాయి కొండ మీద మోషే తన గురువుగారు, నాయకుడు, దైవజనుడు 40 దినాలు ప్రతిష్ఠించుకుని దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవానికి 40 రోజులు గడిచినాయి. ఈలోపు ఇశ్రాయేలు ప్రజలు కొండ దిగున ఉన్నారు. కొండ మధ్యలో యెహోషువ ఉన్నాడు, కొండ పైన మోషే ఉన్నాడు. ఇతగాడు యవనస్తుడు. ఈ మోషే గారు కూడా చెప్పలేదు, అయ్యా 40 దినాలు ఉంటాను, నేను ప్రార్థన చేసుకొస్తాను, ఎక్కడ ఉండాలని, ఇన్ని దినాలు పడుద్ది, ఎంత టైం పడుద్ది, ఎంత సమయం పడుద్ది, ఎంత కాలం పట్టొచ్చు, అవేమీ చెప్పలేదు. ఎక్కడ ఉంది నేను వెళ్ళొస్తాను, దేవునితో మాట్లాడొస్తానని చెప్పి మోషే గారు సీనాయి కొండ మీదకి వెళ్ళారు. జరిగింది చూస్తే ఆ పర్వతం మధ్యలో యెహోషువ, పర్వతం పైన దైవజనుడు, పర్వతం క్రింద తను వెంబడించిన ప్రజలు. ఇంతకీ రాడు అంతకీ రాడు, ఒకరోజు 10 రోజులైంది, 20 రోజులైంది, 30 రోజులైంది, 40 రోజుల దగ్గరికి వస్తుంది. ఈ లోపు ప్రజలు నడిపించి కానాను తీసుకెళ్తున్న మోషే ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు అని చెప్పి వారు ఇంకా భక్తిని మరిచారు. వారు ప్రయాణ యాత్రలో అద్భుతాలు జరిగినాయి, సముద్రాలు దాటారు, మారా మధురంగా మార్చబడింది, అరణ్యంలో మన్నా కురిపించబడింది, వారి చెప్పులు అరగలేదు, వస్త్రాలు మాయలేదు, బండ కొడితే నీళ్ళు వచ్చినాయి, ఎన్నో జరిగినాయి. ఇవన్నీ మరిచిపోయి ఒక దూడ ఏర్పాటు చేసుకున్నారు. దూడ ఏర్పాటు చేసుకుని ఈ దూడే ఐగుప్తు నుంచి మమ్మల్ని నడిపించింది, ఈ దూడే ఐగుప్తి బంధకాలు తెంచివేసి మమ్మల్ని కానానుకి యాత్రలో నడిపించింది, ఈ దూడే సముద్రాన్ని పాయలు చేసిందని వారు సర్వశక్తి కలిగిన దేవుడు మరిచి ఆ పాలెము వెలుపుట సంబరాలు చేసుకుంటున్నారు, విచ్చలవిడిగా ఆడుతున్నారు, పాడుతున్నారు, తాగుతున్నారు, ఇంకా నా రకమైన బీభత్సాలు. ఈ రోజుల్లో పట్టణంలో కానీ ఎన్ని రకాల బీభత్సాలు చూస్తున్నాను మనం న్యూస్లో. కానీ వాడి వయసు మరిచి, వాడి స్థితిని మరిచి, వాడి ఆలోచన మరిచి, ఇది ఇలా చేయకూడదులే, ఇది పద్ధతి కాదు అనేది లేదు. న్యూస్లో చెప్పుకోవడానికి ఈ లైవ్లో పద్ధతి కాదు. కానీ ఎంత దారుణం మంది యవనస్తులే, కానీ యవనస్తుడికి తేడా ఉండదు, ముసలికి తేడా ఉండదు, వారి జీవితంలో విచ్చలవిడిగా పాపం. అందుకనే ఆదికాండలో ప్రభు అంటాడు, చదవక్కలే కానీ అతను పైనుంచి చూస్తే ప్రభు అంటాడు, నా హృదయం నొచ్చుకుంది, ప్రజలు నాశనం చేశారు. ఈ రోజుల్లో కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ విపత్తులో, ఈ భయంకరమైన తెగులు పరిస్థితుల్లో, ఈ కరోనా వైరస్ ఏమిటి, ఇంకా రకరకాలు ఎన్నో వస్తున్నాయి, ఎన్నెన్నో రాబోతున్నాయి. ఏమి సంభవించబోద్దో తెలియదు, కానీ ఎప్పుడో ఏ సమయం వస్తుందో రాకడో తెలియదు, కానీ నేడో రేపో కాదు, ఇంకా ఏ క్షణమో ఏ గడియో తెలియదు. ప్రభు మహిమ కలిగిన రాకడ సంభవించే దినాల్లో ఉన్నాం. ఈ యెహోషువ గారి కోసం చాలామంది సేవకులు చెప్తున్న మాట, మోషే అడుగుతాడు, ఏమిటయ్యా సౌండ్ వినబడుతుంది, యెహోషువ, జాషువా ఏమిటి సౌండ్ అంటే, యెహోషువ పాపం తెలియక సమాధానం చెప్తే సేవకులందరూ చెప్తున్న మాటలు, యెహోషువ సరిగ్గా సమాచారం అందివ్వలేదు అనే మాటలు చెప్తారు వారికి ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి. కానీ యవనస్తుల యూత్ కాన్ఫరెన్స్లో నేను చెప్పే మాట ఏమిటంటే, యెహోషువ పర్వతం మధ్యలో ఉన్న పాలెములో వినబడుతున్న సంబరాల వైపు మనసు వెళ్ళలేదు. పాలెములో వినబడుతున్న లోక సంబంధమైన ఆచార సంప్రదాయాలు పడిపోతున్న ప్రజల వైపు మనసు వెళ్ళలేదు. పాలెము వెలుపులో జరుగుతున్న అపవిత్రత మీద అతని మనసు వెళ్ళలేదు. పాలెములో జరుగుతున్న లోక సంబంధమైన నేత్రాశలో పడిపోతున్న ప్రజల వైపు మనసు వెళ్ళలేదు. శరీర ఆశల వైపు,
తుచ్చమైన అభిలాషల వైపు విచ్చలవిడి పాపం జరుగుతున్న యెహోషువ మనసు పాలెం మీదకి వెళ్ళలేదు. యెహోషువ మనసు ఎలాగుందంటే, నా కొండపైన దైవజనుడు, నేను దేవుని పక్షాన ఉండాలి. ఈ రోజులు ఎంతమంది ఉంటున్నారండి ఈ వైరాగ్యంతో? ఎంతమంది సహవాసం ఉన్నంతసేపే పరిశుద్ధుడు, నలుగురు మధ్యవాడు పరిశుద్ధుడు, నలుగురు ఉన్నంతసేపే వాడు పాట పాడినా, ప్రార్థించినా, వాక్యం చదివినా నలుగురు మధ్యలోనే. ఈ రోజు నలుగురికే పరిమితం అయిపోయాం. అందుకనే ఒక సేవకుడు చక్కగా చెప్పాడు, నలుగురితో ఉంటే యేసయ్య కోసం మాట్లాడాలి, ఒంటరిగా ఉంటే యేసయ్యతో మాట్లాడాలి. హల్లెలూయా! ఎంత అద్భుతం అండి. యెహోషువ ఒక్కడే ఉన్నాడు, రాత్రి లేదు, పగలని లేదు, ఏమీ లేదు. పాలెములో మాత్రం సంబరాలు, సౌండ్లు, విచ్చలవిడి పాపం, ప్రజలు పాడైపోతున్నారు. అస్సలు కొండ దిగేలు చూద్దాం ఏమైపోయే ప్రజలు అని కలిసిపోలేదు వారితో. వారి జీవితంలో వాటి వైపు మనసే వెళ్ళలేదు, వారి వైపు ధ్వనే అసలు విననట్టుగానే ఉన్నాడు. నేను దేవుని పక్షాన నిలబడ్డాను, నా పైన నా సేవకుడు ఉన్నాడు. హల్లెలూయా! ఎంతమంది ఉన్నారండి ఇలాగా? ఎంతమంది మనం ఉండగలుగుతున్నాం? మందిరంలో ఉన్నంతసేపైనా నీ పరిశుద్ధత, మందిరంలో ఉన్నంతసేపైనా, సహవాసంలో ఉన్నంతసేపైనా, ఈ కాన్ఫరెన్స్లో మాటలు విన్నంతసేపైనా, ఈ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత లైవ్ ఆపేస్తూ అయిపోద్ది కార్యక్రమం, తర్వాత కూడా ఇలాగే ఉంటున్నావా? ఇదే ప్రవర్తన కలిగి ప్రభు ఎదుట ఉంటున్నావా? దేవుని సంకల్పం ఏంటి? మనల్ని ముందుగానే ఆయన యందు ఉండాలని నిర్ణయించుకొని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఎదుట పరిశుద్ధులుగా మనం నిలబడాలి, నిర్దోషులుగా నిలబడాలి. ఎక్కడ నిలబడుతున్నాం మనం? ఎక్కడ ఉంటున్నాం మనం? ఏ ఆలోచనతో ఉంటున్నాం? కానీ యెహోషువ అస్సలు పాలెములు వినబడుతున్న సంబరాల వైపు. కానీ ఈ రోజులు చాలామంది చెప్తున్న మాటలు, అన్న ఎలా ఉండగలుగుతాం అన్న, వారేమో ఎలా తిరుగుతూ ఉంటారు, అలా చేస్తూ ఉంటారు, మేము ఎక్కడ ఉండగలం? మందిరంలో ఉన్నంతసేపు ఉండగలుగుతాం, కానీ ఇంకా అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా లాగేస్తుందన్న మమ్మల్ని, ఆటోమేటిక్గా సంబరాలు మమ్మల్ని పిలుస్తున్నాయి, ఆటోమేటిక్గా ఆలోచనలు వెళ్ళిపోతున్నాం, ఉండలేకపోతున్నాం అన్న అని అంటున్నారు. ఎంత విచారకరం అండి. ఇంకా చూస్తే బైబిల్ గ్రంథంలో యవనస్తుల కోసం, దావీదు కోసం చూస్తే అద్భుతమైన ఒక మాట చదవగలిగితే, ఒక్క మాట, కీర్తనల గ్రంథం, కీర్తనలు 116, కీర్తనలు 116 9వ వచనం మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 116వ కీర్తన 9వ వచనం మనం చూడగలిగితే చదవండి. మీరు చదువుతున్నవారు ఎవరైనా మీ ఇంటి వద్ద గృహాలు ఉంటే సెల్ ఫోన్స్ అయినా ఓపెన్ చేసి మీ వాక్యాలు కామెంట్లు పెట్టవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్న 116వ కీర్తన 9వ వచనం, సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలమును గడుపుతున్నాను. దావీదా, బాలుడా, ఎక్కడ కాలము గడుపుతున్నావు అని దావీదు గారిని అడిగితే, దావీదు గారు చెప్తున్న మాట, యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతున్నాను. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట అని దావీదు గారు చెప్తున్న మాట. బాలుడైన దావీదు ఈరోజు కూడా ఈ థీమ్ కాన్సెప్ట్ కూడా, ఎక్కడున్నావు, ఎక్కడున్నావు, వేర్ ఆర్ యూ, నీ స్థితి ఏమిటి, నీ ఆలోచన ఏమిటి, నీ ప్రవర్తన ఏమిటి, నీ తలంపు ఏమిటి, నీ ఉద్దేశాలు ఏమిటి, ఎక్కడున్నావు, వేర్ ఆర్ యూ అని యూత్ కాన్ఫరెన్స్లో ప్రభునిందో మాట్లాడుతుంటే దావీదు గారిని అడుగుతుంటే ఇదే ప్రశ్న ఏమంటున్నాడంటే, నేను అక్కడ ఉండలేదు, ఎక్కడ ఉండలేదు, యెహోవా సన్నిధిలో కాలము గడుపుచున్నాను. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట అండి. దావీదు గారి జీవితం మనం చూస్తే, అతడు తన అన్నదమ్ములందరితో తృణీకరించబడ్డాడు, అవమానించబడ్డాడు, చేతగాని వానిగా పిలువబడ్డాడు. నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడు కాదు, సమాజానికి దూరం, ఇంటికి దూరం, బంధువులకి దూరం, స్నేహితులకి దూరం, సమస్తానికి వారు దావీదు దూరం అయిపోయి అడవులలో, అరణ్యములో తన తండ్రిని మందని మేపుతున్నాడు. అరణ్యంలో ఎలా మేపుతున్నాడని బాలుడు, అతగాడ పరిస్థితి అదంతా చుట్టూ అంధకారం, ఏ మృగం వచ్చి ఏ సమయంలో వచ్చి మింగేస్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, తినడానికి దొరుకుతుందో లేదో తెలియదు, తిండి దొరుకుతుందో తెలియదు, ఏమైపోతామో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, బాడీ మిగులుతుందో కూడా తెలియదు, ఏది వచ్చి మింగిసి మొత్తం ఏమి లేకుండా చేసేస్తుందో కూడా తెలియదు. కానీ అతని జీవితంలో అరణ్యంలో ఉన్న, సమాజంలో ఉన్న, బంధువుల మధ్య ఉన్న, కుటుంబంలో ఉన్న, ఎక్కడున్నా అతని జీవితం ఎక్కడ కాలము గడుపుతున్నాడు? యెహోవా సన్నిధిలో నేను కాలము గడుపుతున్నాను. అతని ధైర్యమే మెచ్చుకొచ్చండి. అసలు అద్భుతమైన మాట. అతని జీవితంలో ఎవడైనా చేస్తాడు? భక్తి మందుల్లో ఉన్నంతసేపు ఇంటి వారందరూ మధ్యలో అంతా ఎవడైనా చేస్తాడు, నలుగురు మధ్య ఎవడైనా చేస్తాడు భక్తి. దావీదు గారి తండ్రి మందను మేపుతూ అరణ్యంలో అందరికీ దూరమై తృణీకరించబడి, అవమానించబడి, ఒంటరిగా మిగిలిపోయి తన తండ్రిని మందని మేపుకోమని చిన్నవాడిని, కరసబడివాడని, చేతకని వాడని వాడందరూ దృష్టించి తిరిగి తీసుకెళ్ళి అరణ్యంలో వదిలేస్తే
మందను మేపుతూ అతని జీవితంలో చెప్తున్న మాట, యెహోవా సన్నిధిలో నేను కాలము గడుపుచున్నాను. కాలము గడుపుతున్న ఒక దినాన్ని సరిగిన సమూహం అతని జీవితం అంత పరిస్థితులను స్తుతించుకోవడం, ఆరాధించడం, ప్రభుని మనసారా కొనియాడడం. ఈరోజు వింటున్న యవనస్తుడా, నీ జీవితంలో నలుగురి మధ్య భక్తి చేయడం కాదు, సహవాసం నుండి పరిశుద్ధంగా బ్రతకడం కాదు, అందరూ ఉన్నప్పుడు పరిశుద్ధమైన మాటలు పలకడం కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కడ కాలం గడుపుతున్నావు, ఎక్కడ నీ సమయాన్ని గడుపుతున్నావు, దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు. ఈరోజు యవనస్తులు ఫేస్బుక్లో కాలం గడుపుతారు, వాట్సాప్లో కాలం గడుపుతారు, ట్విట్టర్లో, యూట్యూబ్లో ఏమి చేద్దాం, టిక్టాక్ ఈ మధ్యన భయంకరమైన రోగం. దేవునికి స్తోత్రం. ఇంక ఎంతసేపు ఖాళీగా ఉంటాడు, ఎంతసేపు టిక్టాక్ చేసుకుంటాడు. ఆడు చేస్తే పర్లేదు, వాళ్ళ అమ్మతో కూడా చేయింతాడు, వాడు వాళ్ళ అక్కతో చేయింతాడు, ఆడు బాబుతో చేయింతాడు. ఏమిటండి ఈ రోగం? ప్రియ ఆత్మీయుడే యవనస్తుడా, ఎక్కడ నీ కాలం గడిపేది? ఓ మధ్యన ఒక యవనస్తుని నిలగడితే ఎలా ఉంటున్నావు బ్రదర్? బాగా ఏముందని సెల్ ఉంటే దగ్గర టైం గడిచిపోతుంది, సెల్ లేకపోతే ఇంక ప్రాణం పోయినట్టే. దేవునికి స్తోత్రం. అరచేతిలో వైకుంఠం, దేవునికి స్తోత్రం. ఈ అరచేతిలో వైకుంఠం ఉంటే ఇంకా ప్రపంచం 2 రోజులు ఎట్టి, అడవులు ఎట్టి, సముద్రాలు ఎట్టి, దాన్ని వదిలేస్తే ఆఫ్టర్ ఆల్ సెల్ల కోసం, మనిషి కనిపెట్టిన టెక్నాలజీ కోసం వాడు ఎన్ని రోజులైనా గడపడానికి ఇష్టపడతాడు. ఈ భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి కలిగిన దేవుడు ఒక్క మాట ద్వారా జగత్ పునాదికి వేసిన ఆ ప్రభుత్వం గడపడిన పరిస్థితి ఈరోజు ఎంత విచారకరం, ఎంత దౌర్భాగ్యం, ఎంత అవమానకరమైన పరిస్థితి. క్రైస్తవులు నేను చెప్పుకుంటే బ్యాండ్ వేస్తాం, జీసస్ బ్యాండ్ అని వేస్తాం, అవి వేస్తాం, చక్కగా ఎన్నో అనుభవాలు కలిగి ఉంటాం. వారి జీవితాల్లో ఎంతోమంది యవనస్తులు ఈ లైవ్లో వింటున్న ప్రియ సహోదరి ఎన్నో రకమైన అనుభవాలు కలిగి వారు ఉంటారు. వారి జీవితాలు యవనస్తుల విషయాలు మనం చూస్తే చాలా జీవితాలు, అది సిలువు గుర్తేస్తాడు, ఎంత సిలువ ఉంటుంది, దానికి గోల్ చేయని వేస్తాడు వాడు, మళ్ళీ టాటోలు వేసుకుంటాడు. వాడి ప్రవర్తన ఎక్కడ కాలం గడుపుతున్నాడు? ఆన్లైన్లో పడిపోతున్నాడు. ఎంతసేపు ఆన్లైన్, టిక్టాక్, లేకపోతే సరదాగా తిరగడం, ఫ్రెండ్స్తో తిరగడం, అమ్మాయిలతో చాటింగ్, అమ్మాయిలతో మాట్లాడడం. ఆమె ఈ రోజులు ఒక యవనస్తుడు అన్నాడంట, ఈరోజు నిన్ను గౌరవించాలంటే రోడ్డు మీద నీ ఫ్రెండ్స్ కానీ నీకు ఒక రేంజ్ ఉండాలంటే నీ చేతిలో సెల్లో, నీ ప్రక్కన అమ్మాయి, నీకు నడుపుకోవడానికి బండి ఉంటేనే నిన్ను గౌరవిస్తారో బాబు అని చెప్పాడంట. ఎంత మాయరోగం అంటే బుద్ధి లేనివాడు. ఇవన్నీ ఉన్నట్టు పోతాడు వాడు. దేవుని స్తోత్రం. నీ చేతిలో ఉండవలసింది బైబిల్, నీకు కలిగి ఉండవలసింది సహవాసం, నీకు ఉండవలసింది పరిశుద్ధుల ప్రార్థన నీకు ఉండాలి. ఇవి లేవు. చేతిలో సెల్ల, నడుపుకోవడానికి బండి, వెనక్కి కూర్చోడానికి అమ్మాయి, ఇవి ఉంటే జీవితం సరిపోదు చాలనియా. ఈ జీవితానికి సరిపోద్ది అంటున్నాడు. జీవితం కాదు, ఆ క్షణమే పోతావు. దేవునికి స్తోత్రం. ఈ లైవ్లో ఏ స్థలం ఉండి మాటలు వింటున్నా యవనస్తుడా, ఎక్కడ కాలం గడుపుతున్నావు? ఏమిటి నీ సమయం? ఎలా ఉంది నీ సమయం? ఈ దావీదు జీవితంలో చెప్పగానే చెప్తున్నాడు, యుద్ధ భూమిలో తన అన్నలందరూ గొల్యాతు 40 దినాల నుంచి కేకలు వేస్తున్నాడు. ఎవడైనా నన్ను జయించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా, రండి అని ఇశ్రాయేలు ప్రజలకి సవాలు విసురుతున్నాడు. ఈ దావీదు అనే భక్తుడు, బాలుడు, తన అన్నయ్యకి క్యారేజ్ ఇద్దామని, రొట్టెలు పట్టుకెళ్దామని మొత్తం మీద క్యారేజ్ పట్టుకు వెళ్ళాడు. తండ్రి పిలిచారే, అన్నయ్యలు ఎన్నో దినాలుగా కష్టపడుతున్న యుద్ధ భూమిలో చాలా ప్రయాసపడుతున్నారు, వెళ్ళి క్యారేజ్ ఇవ్వని దావీదు గారిని అక్కడ శవాలు కేకలు వినబడుతున్నాయి. మొత్తం మీద క్యారేజ్ పట్టుకు వెళ్ళాడండి. వీరందరూ యుద్ధంకి నిలబడ్డారు కానీ శత్రువు జయించలేకపోతున్నాడు. ఈ దావీదుకి వినబడుతున్న కేకలు, ఎవడైనా నన్ను జయించగలడా అని శవాలు విస్తుతుంటే దావీదుకి ఇంకా రేపబడి రగిలిపోయాడు. యెహోవా సన్నిధిలో కాలం గడుపుతున్నవాడు ఇతడు. ఈరోజు ఎంత భయంకర విపత్తులు ఎదురవుతున్నాయి, ఎన్ని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏ రోజైనా ప్రార్థించే వ్యక్తిగా నా ప్రార్థన వాడి దేవుడు కార్యం చేయగలదని విశ్వాసం నీకు కలిగిందా? దావీదు వెంటనే వచ్చాడండి. వాడందరూ ఏం చేయలేని పరిస్థితి. సౌలు గారి దగ్గరికి వెళ్ళి, నేను జయిస్తాను అతగాని. ఓరేవా, నీ వయసు ఎంత, నీ జ్ఞానం అంతా, నువ్వు చూస్తే ఎంత ఉన్నావు, ఏం చేస్తానంటే, నేను ఎలుగుబంటిని జయించాను, సింహాన్ని చీల్చాను, ఎన్నో కార్యాలు చేశాను, నాకు అసాధ్యమైనది ఏది లేదండి. ఎందుకంటే యెహోవా నా బలం. అందుకే భక్తుడు పాట రాశాడు, యెహోవా నా బలమా, యథార్థమైన ఈ మార్గం అన్నట్లుగా. మనం చూస్తే ఎంతోమంది భక్తులు పాడుతారు. ఆ పాట పాడుకుంటూ వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే అక్కడ గొల్యాతుతో నిలబడి చెప్తున్న మాటలు, ఈ దినమున నిన్ను నా దేవుడు నా చేతికి అప్పగిస్తాడు, నీ తల నరికివేసి గద్దలకి ఎగరవేస్తాను. ఎంత ధైర్యండి. సౌలు ఆశ్చర్యపోయాడు, అయ్యి బాబు నీ ధైర్యం ఏమిటిరా, ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, యెహోవా సన్నిధిలో కాలము గడుపుతున్నాను, దేవుని సన్నిధిలో నిలబడ్డాను. అందుకే అబ్రహాం అంటాడు ఎలియాజరుతో, వెళ్ళు ఇస్సాకుకి సంబంధం తీసుకురా, మాట్లాడి తీసుకురా, యెహోవా సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. ఆ ధైర్యం వేరండి, ఆలోచన వేరు. దేవుని సన్నిధిలో నువ్వు కాలం గడిపితే ఈ మాటలు చెప్పగలవు. సెల్ ఫోన్లో కాలం గడిపితే, వాట్సాప్లో కాలం గడిపితే చెప్పలేను. చిన్న సమస్య వచ్చినా భయపడిపోతావు, అయ్యి బాబోయ్
నేను సాధించలేను, నేను జయించలేను, నేను వెళ్ళలేను, నా వల్ల కాదు, ఇంక చావే, మరణమే శరణం అని మాటలు వస్తాయి నీ నోట్లో. అదే దేవుని సన్నిధిలో నువ్వు కాలం గడిపితే నేను జయించగలను, నేను సాధించగలను, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, దేవుడే నాకు బలము. హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్పాడు దావీదు గారు? యెహోవా సన్నిధిలో నేను కాలము గడుపుచున్నాను. శత్రువుని జయించాడు, గొలియాదుని జయించాడు, యుద్ధాన్ని ప్రకటించి విజయోత్సవంతో ఊరేగించుచు తన ప్రజలకి విజయాన్ని అందించాడు. కారణం ఒకటే, దేవుని సన్నిధిలో కాలం గడుపుతున్నాడు. ఇంకొక మాట జ్ఞాని సొలొమోను చెప్తాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం చదవండి. జ్ఞాని అని సొలొమోను చెప్తున్న మాటలు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. త్వరగా మీరు ఎవరైనా సెల్ ఫోన్లో తీస్తే కనుక కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తే, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదే, ఉరుముల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు కానీ పాపాత్ములు దానికి పట్టబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాటలు. మరణము కంటే దుఃఖించగలిగిన నాకు ఒకటి కనబడుతుంది. ఏమిటయ్యా? అది వలల వంటిది. ఆ వలే ఇంటర్నెట్, గూగుల్ తల్లి. ఈ గూగుల్ తల్లి మనిషిని ఎలా పాడు చేస్తుందంటే అలా పడితే ఊపుతుంది అంతే. యవనస్తుడని లేదు, వృద్ధుడని లేదు, నడి వయసు కలిగిన వాడు లేదు, చిన్నవాడని లేదు, పెద్దవాడని లేదు. ఈరోజు చిన్నపిల్లకైతే చాలు సెల్ల అల్లేస్తుంది అంతే. మనకి తెలియని ఆప్షన్ కూడా చెప్తుంది. దేవుని స్తోత్రం. వలల వంటి దూపుతుంది. బంధకము కలిగిన స్త్రీ. మంచివారైతే తప్పించబడతారు, పాపాత్ములైతే దానికి పట్టుబడి నాశనం అయిపోతారు. ఈ జ్ఞాని అయిన సొలొమోను ఎంతో రీసెర్చ్ చేసి చెప్తున్నాడు. వలల వంటిది. ఒక సేవకుడు చెప్పాడు, యూత్ ఈజ్ లైక్ ఏ స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ లాగా ఇలా వేస్తే, ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఉందో ఇలా వేస్తారు. ఇప్పుడు యవనస్తులు కూడా సెల్ ఫోన్ పెట్టుకుని ఏ అమ్మాయికి వలేద్దాం, ఏ అబ్బాయికి వలేద్దాం, ఎలా వెళ్ళిపోద్దాం, ఇలా స్పైడర్ మ్యాన్ వలేసి వాట్సాప్లో నెంబర్ పెట్టుకుని మొత్తం లాగుతాడు. దేవుని స్తోత్రం. ఇలాగే జరిగిన సమయం ఏంటంటే, విజయవాడలో 15 సంవత్సరాల క్రితం జరిగిన వాస్తవం. పేపర్లో కూడా వచ్చింది, న్యూస్లో కూడా మీరు చూసి ఉండొచ్చు. ఇలాగే వలేసాడు. ఈ వల స్పైడర్ మ్యాన్ లాగా యవనస్తుడు ఎత్తే పాపం ఒక వారంలో అమ్మాయి కలెక్టర్ అయిపోద్ది. ఒక వారంలో కలెక్టర్ అయిపోద్ది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారు. మొత్తం మీద వారంలో కలెక్టర్ అయిపోద్ది అనగా ఆమెకి ఇలాగే వలమంట వలేసింది. సహోదరుడు ఆటో నడుపుకుంటాడు బాబు. 10 సంవత్సరాలతో అబ్బాయితో ఎఫ్ఐఆర్ ఉంది అమ్మాయికి. ఒక వారంలో కలెక్టర్ అయిపోతాను అనగా, మొత్తం మీద ఒక వారంలో కలెక్టర్ అయిపోతాం అనగా ఆ ఆటో డ్రైవర్ని తీసుకుని వెళ్ళిపోయింది. హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఇంట్లో నగలు, 20 లక్షల క్యాష్ ఇవన్నీ పట్టుకెళ్ళిపోయింది. ఇవి న్యూస్లో వచ్చినాయి, పేపర్లో వచ్చినాయి. మొత్తం మీద హైదరాబాద్లో ఒక నెల శుభ్రంగా ఇద్దరు ఎంజాయ్ చేశారు. చక్కగా రూమ్ తీసుకున్నారు, అన్నీ కొనుక్కున్నారు, సౌకర్యాలు కలిగి ఉన్నారు. వారి జీవితంలో అన్నీ అనుభవించారు ఒక నెల రోజుల పాటు. నెల రోజుల్లో 20 లక్షలు డబ్బు అయిపోయింది. బంగారం కూడా ఒకటిసారి. మొత్తం మీద 2వ నెల వచ్చింది. మొత్తం మీద తల్లిదండ్రులు నెత్తికారు, బంధువులు నెత్తికారు, స్నేహితులు నెత్తికారు, పేపర్లు వేశారు. చాలా భయంకరమైన పరిస్థితి. విచారణలో తల్లిదండ్రులు కప్పుకూలిపోయి, ఇంత కష్టపడి చదివించిన వారంలో కలెక్టర్ అయిపోద్ది, ఇంత స్థితికి అప్పులు చేసి కష్టపడి రెక్కలు వంచి ఇంతలా చదివించడం పనికిమాలని ఇలా చేసిందని బాధపడుతూ ఉన్నారు. నెల అయింది. మొత్తం మీద వీరు అబ్బాయితో ఎంజాయ్ చేసి డబ్బు ఖర్చు పెట్టారు, ఎంజాయ్ చేశారు. 2వ నెలకి రెంట్ వచ్చింది, హౌస్ రెంట్ కట్టాలి. మొత్తం మీద కంగారెడ్డి కడతాం, డబ్బులు ఎక్కడయ్యి అన్నాడు బాయ్ ఫ్రెండ్, ఆటో నడుపుకునేవాడు. అదేంటండి కట్టాలి కదా, నెల అయింది, డబ్బులన్నీ మరి ఖర్చు పెట్టి శుభ్రంగా తిరిగిస్తాం, 2వ నెల అయింది కట్టాలంటే. మొత్తం మీద అమ్మాయికి ఏదో మాయమాటలు చెప్పి అమ్మాయిని వదిలేసి ఎస్కే వైపు మొత్తం ఫోన్లు చేసింది. వారికి తెలిసిన పట్టుకుని మొత్తం ఎక్కడ అబ్బాయి దొరకలేదు. ఈ పిల్లము ఈడేదే సర్వం అనుకుని, ఈడే ప్రాణం అనుకుని, ఈడే దిక్కు అనుకుని, ఈడు తప్ప నాకు ఎవరు లేడు అనుకుని మొత్తమే సినిమా డైలాగ్ని వాడి మొత్తం మీద ఇక్కడి నుంచి తల్లిదండ్రులు అందరిని వదిలేసి వెళ్ళిపోయాడు. జరిగిన పరిస్థితి 2వ నెలకే వదిలేసి వెళ్ళిపోయాడు. వెంటనే ఈ పాప అక్కడ చచ్చిపోతే దిక్కులేని కుక్క సాగు చచ్చినది అని అంటారని చేతిలో డబ్బులు లేకపోయినా అర్ధరాత్రి హైవే మీద పడి ఒక లారీని పట్టుకుని క్షేమంగా ఇంటికి వచ్చింది. ఇంటికి వెళ్ళలేదు. తన ఇల్లు ఉంటుంది, ఎల్ షేపులో దారి ఉంటే ఆ దారి గుండా వెనకింటి వైపు వెళ్దామని వెళ్ళి అక్కడ కత్తి తీసుకుని నరాల మీద చేతిలో కోసుకుని తల్లికి తండ్రికి ముఖం చూపించుకోలేక స్పాట్ సందులు చచ్చిపోయింది. వెంటనే చుట్టూనవారు పరిగెత్తుకెళ్ళి చూస్తే గబగబ వెళ్ళి చూస్తే ఇలా అమ్మాయిలాగా ఉంది, నెల రోజులు వెళ్ళిపోయి చచ్చిపోయింది ఇక్కడ అని ఇంట్లో అందరూ గబ పిలిస్తే వాళ్ళ తల్లిదండ్రులు పరిగెత్తుకొచ్చి చూస్తే
తండ్రి చూసి తప్పని గుండె పగిలి అక్కడే స్పాట్ చచ్చిపోయాడు. ఎంత విచారకరం ఉంది. కూతురు కోల్పోయింది, తండ్రి కోల్పోయాడు. తన జీవితంలో ఏమిటి మరణం కంటే దుఃఖము కలిగించేది ఏంటి? వల, స్పైడర్మైన వల. ఈ వల వేసి నెట్ ఆటో డ్రైవర్ కలెక్టర్ అవ్వాల్సింది, సమాజానికి, కుటుంబానికి, తల్లిదండ్రులకి మంచి పేరు తేవలసిన ఈ యవనస్తురాలు దిక్కులేని అభాగ్యమైన మరణం సంభవించింది. తనతో పాటు తండ్రి కూడా మరణించారు. ఎన్నో ఆశయాలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశాలు దేవుడే మన పట్ల కలిగి ఉన్నాడు. దేవుని తర్వాత మన తల్లిదండ్రులు ఎంతో ఉద్దేశం కలిగి ఉన్నారు. ఈ లైవ్ వింటున్న ప్రియ చెల్లి, అక్క, తమ్ముడు, అన్నయ్య, యవనస్తుడా, నీ జీవితంలో నీ తల్లి నీ పట్ల ఎన్నో ఆశయాలు పెట్టుకుంది, ఎన్నో ఆశలు కలిగి ఉంది. నువ్వు తుచ్చమైన ఒక సంతోషం కోసం 20 సంవత్సరాలు కనీ పెంచిన ప్రేమను మరిచి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పరిచయం అమ్మాయి కోసం వెళ్ళిపోయి నీ జీవితం అర్ధాంతరంగా ముగించుకుంటున్నావా? వారు ఆయుష్కాలం తీరక ముందే మరణం అయిపోతున్నారు యవనస్తులు. ఈ రోజుల్లో ఫ్లెక్స్లో చూడండి, బయటికి వెళ్తే ఈ కరోనా ముందు ఇప్పుడు లేదులే, కానీ కరోనా ముందు నేను చూశాను. ఏ రోడ్డు మీదకి వెళ్ళినా ఆస్తులను ఇవ్వాలి, శ్రద్ధాంజలి. ఇప్పుడు ముసలోడు, గజ్జోడు, ఎర్రోడు అంతే అనుకోవచ్చు. మంచి యవన వయసులో 25-30 సంవత్సరాల్లో ఫ్లెక్స్లు, శ్రద్ధాంజలి, పెద్ద కార్యం, చిన్న కార్యం, దేవుని స్తోత్రం. కారణం ఏంటి? యవనస్తులు ఎలా పాడైపోయారు? వారి కోరికల వైపు, వారి తలంపుల వైపు, వారి ఆశల వైపు వెళ్ళిపోయాము, నాశనం అయిపోతున్నారు. ఈరోజు ఎక్కడ కాలం గడుపుతున్నావు? వేర్ ఆర్ యూ? ఎక్కడున్నావు? నీ జీవితం ఎలా ఉంది? ఈ మాటలు ఆలకిస్తున్నా పరిశుద్ధాత్ముడు నిన్ను అడుగుతున్నాడు, ఎక్కడున్నావు, ఏమి చేస్తున్నావు, నీ స్థితి ఎలాగ ఉంది, నీ ప్రవర్తన ఎలాగ ఉంది? ఆలోచన చేయగలిగితే ఇంకా భక్తుల జీవితాలు మనం చూస్తే ఆయన సన్నిధిలో ఏముంది? దేవుని కాలం యెహోవా సన్నిధిలో గడిపితే మనకేం దొరుకుతుంది అని ఏవో బాగా చక్కగా చెప్పు, అంతా బాగానే ఉంది. దేవుని సన్నిధిలో కాలము గడిపితే మాకేమిటి ఒరిగేది అని అంటే 1-2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పి నేను ముగిస్తా. చదవండి ఒక మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన ఎవరన్నా తీసిన వారి సెల్ ఫోన్లో ఉంటే కామెంట్లు పెట్టండి. మీరు ఇంటి వద్దే ఏకీవిష్టి మాటలు చదవండి ఎలుగెత్తి. 2వ అధ్యాయం 14 వచ్చిన 2వ భాగం మనం చూస్తే, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు అని, మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు కానీ మీకు రాయిచున్నానని యోహాను గారు తన పత్రికలో రాస్తూ చెప్తున్నారు. ఏమిటి? యవనస్తులు ఎవరు? బలవంతులు. దేని ద్వారా బలవంతులు? బూస్ట్ తాగి బలవంతులా? లేకపోతే అదేంటిది, అది తాగి మంచి ఎనర్జీ డ్రింక్ తాగుతారు, రెడ్ బుల్ తాగినంత బలవంతులా? దేని ద్వారా నీ బలం? దేవుని వాక్యం నీలో నిలిచి ఉండాలి. వాక్యం నీలో నిలిచి ఉండగలిగితే నీవు బలవంతుడివి. నాకు 6 ప్యాక్ అనియా, ఇక్కడ ప్యాక్ వస్తుంది, ఇలా బిగిస్తే కండ్లు వస్తాయన్నా, షర్ట్ కూడా తెగిపోయిందనియా, నాకు చాలా బలం అయ్యా, రాత్రి మరి లేదు దొంగ వచ్చి 4 గుర్తుకు బాధేస్తాను, ఇలాంటి కుదరవు. ఈ దుష్టుడు నీకు కనబడే దుష్టుడు కాదు. వీడు నీకు తెలియకుండా నీకు బాణం వేస్తే నిన్ను మాయ చేసి లాగేసేవాడు. ఈ దుష్టుని జయించినట్టు ఏముండాలి? నీకు 6 ప్యాక్ ఉంటే సరిపోదు, రెడ్ బుల్ తాగితే సరిపోదు. దేవుని వాక్యం నీ హృదయంలో నిలిచి ఉండాలి. ఆ వాక్యం నీలో ఉండగలిగితే దుష్టుని నువ్వు జయించగలవు, అపవాదిని జయించగలవు. ఈ రోజులో యవనస్తులు హృదయాలు ఏముంటుంది చెప్పండి? మీకు తెలిసిపోయింది, మీకు అర్థమైపోయింది. దేవుని స్తోత్రం. తెలిస్తే కామెంట్లు ఎట్టుంది? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయంలో ఏముంది? ఈ వాక్యం మన హృదయంలో ఉండాలంటే ఎక్కడ కాలం గడపాలి? ఎక్కడ ఉంటున్నావు? ఏం చేస్తున్నావు? ఎక్కడ నువ్వు కాలము గడపాలంటే నీ జీవితంలో నీ పరిస్థితి మనం ఆలోచన చేయగలిగితే, నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకోగలిగితే, ఒక ఆలోచన కలిగి ఉండగలిగితే, యెహోవా సన్నిధిలో కాలము నువ్వు గడపగలిగితే అక్కడ దేవుని వాక్యం నీకు దొరుకుతుంది. ఎక్కడ దేవుని వాక్యం దొరుకుతుంది? ఇప్పుడు ఫేస్బుక్లో ఆన్లైన్లో యూత్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. మీ జీవితంలో ఆన్లైన్లో యూత్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. చక్కగా అనేక సేవకులు అందిస్తున్నారు. చాలామంది అంటారు, అనే వాక్యం చాలామంది బాగా చెప్పు, మరి ఫేస్బుక్ చూస్తున్నా తప్పు కదా. ఇప్పుడు ఇంట్లో కత్తిపేట ఉంటుందండి, కత్తిపేట కోస్తే కూరగాయలు పని చేద్దే, అవసరం తలకొని నరికేచ్చు, నరికేచ్చు, కూరగాయలు కోసుకోవచ్చు. అలా ఫేస్బుక్ అయినా యూట్యూబ్ అయినా ఏదైనా వింటే వాక్యం వినడానికి ఉపయోగపడుతుంది, నువ్వు నాశనం అయిపోవడానికి కూడా ఉపయోగపడుతుంది. దేవుని స్తోత్రం. ఎక్కడ కాలం గడుపుతున్నావు? ఫేస్బుక్లో కాలం గడిపినా దేవుని మాటలు ఎక్కడ దొరుకుతాయని వెతకాలి మనం.
దేవుని సన్నిధి, దేవుని ప్రెజెన్స్ ఎక్కడ దొరికితే మనం ఆలోచన కలిగి భక్తి చేయగలిగితే యవనస్తుడా ఇంకేమిటి దేవుని సన్నిధిలో మనకు దొరికేది? దేవుని సన్నిధిలో కాలం కొడుతూ మనకు ఒరిగేది, మనకు ప్రయోజనం ఏంటి, మనకు లాభసాధకం ఏమిటి అని ఆలోచన చేస్తే ఇంకొకటి చదివి నేను ముగిస్తాను. అయిపోయింది, చివరికి వచ్చాం. మన జాగ్రత్తగా మీరు అటెన్షన్గా ఉండి ఈ లైవ్లో ఈ మాటలు ఆలకించగలిగితే, పేతురు అనే శిష్యుడు ఉన్నాడు యేసుప్రభుకి. అతని జీవితంలో జరిగిన సంభవం చూస్తే అతడు మరణించి జయించి ఆరోహణం అయిపోయి మరలా తనకు ప్రత్యక్షమై శిష్యులు అందరూ ఎక్కడున్నారు, నా శిష్యులు ఎక్కడున్నారు, వేరారు మై శిష్యులు అని ఎక్కడున్నారు అని అడిగితే ప్రభు వారి జీవితంలో శిష్యులు ఎక్కడున్నారు అని ప్రశ్న వేసుకుంటే ఇంతలో పేతురు అంటాడు, యేసుప్రభు ఇప్పుడు ఇంకా అయిపోయిన సేవ, ఇంకా మనం జీవనోపాధి నిమిత్తమే వలలు వేసుకుందాం, చేపలు పట్టుకుందాం, ఈ పట్టుకుందాం, అవి చేయిందో అని చెప్పి లోకంలో కలిసిపోయి ఎతగాడు. ఏమిటి కారణం? ఈరోజు నిన్నటిదాకా మందిరం వెళ్ళినోడే, నిన్నటిదాకా వర్షిప్ లీడర్ లీడు, నిన్నటిదాకా ప్రేయర్ నడిపించినోడే, నిన్నటిదాకా అమ్మో యాక్టివ్ మెంబరు యూత్ ప్రెసిడెంట్ గారి ఎక్కడ సహవాసంలో, ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? బార్లో తిరుగుతున్నాడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమ్మాయిని వెనకేసి తిరుగుతున్నాడు. ఈరోజు ఎక్కడున్నాడు? ఈడు ఎక్కడ గడుపుతున్నాడు కాలం? నిన్న రాత్రి దాకా మామూలుగా లేదు ఈ పరిస్థితి. ఎంతటి పరిశుద్ధుడు ఎక్కడ లేడు అనిపిస్తుంది. ఈరోజు ఎక్కడ కనబడుతున్నాడు? బార్లో, సినిమా థియేటర్లో, అమ్మాయిల దగ్గర, క్లబ్స్లో. ఈరోజు ఉంటున్నప్పుడు యవనస్తుడా నీ జీవితంలో ఎక్కడ కాలం గడుపుతున్నావు? నీ సమయం ఎక్కడ వెచ్చిస్తున్నావు? నీ ప్రయాస ఎక్కడ పడుతున్నావు? ఈ పేతురుగాడు యేసు ప్రభువు ఉన్నంతసేపు చక్కగా సేవ చేశారు. యోహాను సువార్త 21 మాటలంటే చదవక్కర్లేదు. ఆలోచన చేస్తే పేతురు గారు ఇంకా నేను వల పట్టుకోవడానికి వెళ్ళిపోతానంటే తను ఉన్న వెనకాల కూడా మేము కూడా వచ్చేస్తాం పేతురయ్య అని వెళ్ళిపోతారు. ఏంటి కారణం అంటే వాళ్ళలో అభిషేకం పొందుకోలేంతసేపు పేతురు అబద్ధలాడు, ముమ్మార్లు అబద్ధలాడు, కోడి కూయక మునిపే దేవుడు చెప్పినట్లుగా అబద్ధం ఆడాడు. ఎక్కడ కూడా ఇంకా సేవ ఏం చేస్తాం, దేవుని స్తోత్రం, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఉన్నంతసేపు రొట్టెలు దొరికినాయి, డ్రింకులు దొరికినాయి, థమ్సప్ దొరికింది, దమ్ బిర్యానీ దొరికినాయి, అన్నీ దొరికినాయి. చక్కగా సేవ చేసాం, అద్భుతాలు చేసాం, ఆశ్చర్యకార్యాలు జరిగించాం, ఎన్నో చేసాం, ఎన్నో కార్యాలు చవి చూసాం, అన్నీ చేసాం, అన్నీ బాగానే ఉన్నాయి. ఎప్పుడు యేసయ్య ఉన్నంతసేపు, యేసుప్రభు ఎప్పుడైతే హాలోని అయిపోయాడో వీళ్ళంతా చేపలు పట్టుకోవడానికి వీళ్ళు లోక సంబంధం అలవాట్లో పడిపోయి వెళ్ళిపోతున్నారు. వెంటనే దేవుడు చెప్తున్న మాటలు మనం చూస్తే ఆలోచన చేయగలిగితే అభిషేకం పొందుకోవాలని చెప్పాలి. అందుకనే అపోస్తుల కార్యం 1:4 మనం చూడగలిగితే అక్కడ చక్కటి మాట ఉంటుంది. యెరూషలేము నుండి మీరు వెళ్ళక, యెరూషలేము నుండి మీరు వెళ్ళక. ఆ మాట మీరు పుట్టినట్టు చేసుకోగలిగితే యెరూషలేము నుండి వెళ్ళక. యెరూషలేము అనగా దేవుని సన్నిధి. ఆ సన్నిధిలో ఉంటే వాక్యము దొరుకుతుంది. 2 ఫెలోషిప్. ఇప్పుడు దానియేలు ఉన్నాడండి, అతని జీవితంలో షడ్రక మేషక అబేద్నెగోలతో యవనస్తులతో కలిసి ప్రార్థించి సహవాసం కలిగి ఉన్నాడు. ఎక్కడ చూస్తే పేతురు దేవుడు వెళ్ళిపోయి మరలా ప్రత్యక్షమయ్యేటప్పటికి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయి సేవ మర్చిపోయాడు, అద్భుతాలు మర్చిపోయాడు, వైరాగ్యం మర్చిపోయాడు, సమర్పణ మర్చిపోయాడు, వెంబడించిన విధానం మర్చిపోయాడు. ఇప్పుడు చేపల దగ్గరికి వెళ్ళిపోతున్న కారణం అభిషేకం లేక. ఈరోజు యవనస్తులు పాడైపోవడానికి కారణం, యవనస్తుల జీవితంలో చెడు ప్రవర్తన కలిగి ఉండడానికి కారణం మందిరంలో ఉన్నవాడే, సహవాసం చేస్తున్నవాడే, ప్రార్థించేవాడే, పరిశుద్ధుడే, పాస్టర్ గారి అబ్బాయే పాడైపోవడానికి కారణం అభిషేకము లేక, పరిశుద్ధాత్మను పొందుకోలేక. అందుకే దేవుడు అంటున్నాడు, యెరూషలేము నుండి మీరు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి అని చెప్పి వెంటనే 120 మంది కూడారు. అదంతా మనకందరికీ తెలిసిన విషయమే. పెంతెకొస్తు పండుగ రోజు అపోస్తుల గారు 2వ అధ్యాయం వారి మీద అగ్ని జ్వాలగా రాలగా 120 మంది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలో ఉంటాడో పాపాన్ని జయించగలం. అందుకే యోహాను సువార్త 14:3-4 చూస్తే పాపాన్ని గూర్చి, లోకమును గూర్చి ఆదరణకర్తను పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు, జయింపజేయగలం. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే జయించగలం. వాక్యం నీలో ఉంటే జయించగలం. ప్రార్థన సహవాసం నీలో ఉంటే నీ జీవితం ఎక్కడ బ్రతుకుతాడో నీకు తెలుస్తుంది. లేకపోతే నీ జీవితం ఎక్కడ ఉన్నావు నీకు తెలియదు, ఏం చేస్తున్నావు నీకు తెలియదు, ఏం అవుతావో కూడా నీకు తెలియదు. ఈ యూత్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిస్తున్నా ప్రియ యవనస్తుడా, ఆత్మీయుడా, నీ జీవితంలో మనం చూడగలిగితే, మన పరిస్థితి ఆలోచన చేయగలిగితే, పరీక్షణ చేసుకోగలిగితే, అభిషేకాన్ని పొందుకుని వ్యక్తిగానే ఉండాలి. కాలము దేవుని సన్నిధిలో గడపాలి. నీ టైంపాస్ ఎక్కడ చేయాలి? సరదాగా 4 గోడల మధ్య కూర్చుని సహవాసం చేయకూడదు. ఈ లాక్డౌన్లో ఏం చేస్తావు నువ్వు? ఇన్ని దినాలు సెలవు ఇచ్చాడే దేవుడు నీకు, ఇన్ని దినాలు రెస్ట్ ఇచ్చాడే నీకు, ఇన్ని దినాలు సమయం నీకు దొరికిందే. ఇన్ని దినాల్లో నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావా? ప్రార్థించే వ్యక్తిగా మారావా? బైబిల్ ఒకసారి కంప్లీట్ చేసావా? ఇన్ని దినాలు ఏమి చేసావు? ఎక్కడున్నావు? ఈరోజు యూత్ కాన్ఫరెన్స్లో శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిస్తున్నావు. ఈ కాన్ఫరెన్స్లో నీ జీవితం ఎలాగ మసిలింది, నీ మనుగుడు ఎలా ఉంది?
రేపు ఏ క్షణం ఏ గడి ఎన్నో విపత్తులు రాబోతున్నాయి, ఎన్నో సంభవాలు మనకు ఎదురవబోతున్నాయి, ఎన్నో పరిస్థితులు అలుముకోబోతున్నాయి. వీటిలన్నిటిని జయించాలి, అవరోధించాలి, సాక్షిగా నిలబడాలి. యేసయ్య ఎదుట దేవుని సంకల్పం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 చెప్పినట్లుగా ముందుగా మనం చదువుకున్నట్లుగా ముందుగా నిర్ణయించుకుని జగత్ పునాది వేయబడక మునిపే పరిశుద్ధులుగా నిర్దోషులుగా యేసయ్య ఎదుట మనం నిలబడాలి. అది దేవుని సంకల్పం మన పట్ల. ఇవన్నీ జరగాలంటే పరిశుద్ధాత్మ పొందుకో. యవనస్తుడా, ఈ యూత్ గ్రామం చక్కగా బ్రదర్స్ ఏర్పాటు చేశారు. నీ మనసు కోరి, నీ క్షేమం కోరి నువ్వు ఆశ్రదించబడాలి. నేడు ఈ పాపపు లోకంలో యవనస్తులు దేవునికి కావాలండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి చక్కటి యవన ప్రాణంలో ఎదుర్కొంటాడు. వాడికి 65 సంవత్సరాలు వచ్చేటప్పటికి నువ్వు చేస్తాన బలం అన్నా సరే గవర్నమెంట్ వాడు పీకి పడేస్తాడు, రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు. ఈరోజు చాలామంది సేవకు వచ్చేస్తానండి. ఎప్పుడంటారు వాళ్ళ 65 సంవత్సరాల కుటుంబాన్ని నడిపి 65 సంవత్సరాల గవర్నమెంట్కి పనిచేసి 65 సంవత్సరాల తర్వాత ఉద్యోగం అయిపోయాక నా ఇదిగో దేవా నా జీవితాన్ని పాడుతూ శరణం శరణం అని ఎప్పుడు 65 సంవత్సరాలు దాటాక చెరుకు ఎడతాడని చెరుకు కర్ర మిషన్లోకి సారం అంతా పిన్నిసక పిప్పు ఏం చేస్తాడు, ఆ పిప్పు దేవునికి ఇస్తాడంట. పిప్పు కాదు దేవునికి కావాల్సిందే. నీ యవన జీవితం దేవుడు కోరుతున్నాడు, నీ యవన బలాన్ని దేవుని కోరుతున్నాడు. నీకు ఇచ్చిన జ్ఞానం, నీకు ఇచ్చిన బలం, నీకు ఇచ్చిన ఐశ్వర్యం, నీకు ఇచ్చిన టెక్నాలజీ, నీకు ఇచ్చిన ఆలోచన అంతా దేవుని కోసం నువ్వు ఉపయోగించగలిగితే, దేవుని కోసం నువ్వు ప్రయాసపడగలిగితే నీ ద్వారా చరిత్ర సృష్టించే కార్యాలు నా దేవుడు చేయునుగాక. బాలుడి జీవితంలో, దావీదు జీవితంలో గొలియాదుని జయించాడండి. తనకంటే అన్నలు ఉన్నారు, అనుభవం కలిగిన వారు ఉన్నారు, అప్పటికే ఎక్స్పీరియన్స్ కలిగిన వారు ఉన్నారు, యుద్ధ నేర్పరగలిగిన వారు జయించలేనిది దావీదు జయించాడు. ఈరోజు యవనస్తులు వారికి నన్ను మించినోడు లేదు. దేనికి నీ మించి నీ తెలివితేటలో దేని కొరకు ఉపయోగిస్తున్నావు? అంత అయిపోయాక పిప్పు కాదు కావాల్సింది దేవునికి. నీ యవన జీవితాన్ని దేవుని సమర్పించు. ఎందుకు ఈ యవన సేవకుల ద్వారా యూత్ కాన్ఫరెన్స్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే నీవు దేవుని కోసం నిలబడాలి. దేవుని ఏర్పాట్లో నీవు ఉన్నావు. అందుకే గిద్యోనుతో దేవుని చెప్తున్న మాట, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. అందుకే యోవేలు ప్రవక్త ద్వారా 6000 సంవత్సరాల క్రితమే ప్రవచించిన ప్రవచనం ఏమిటి? చదువు నా మాట చదివి లాస్ట్ రెఫరెన్స్గా మనం చదివి ముగిద్దాం. యోవేలు ప్రవచించిన ప్రవక్త 2వ అధ్యాయం 28 తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కొమ్మరించదును. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనాలు చూస్తారు. కడవరి దినాలు, అంత్య దినములలో యవనస్తుల మీద పరిశుద్ధాత్మ కొమ్మరించే సమయములలో మనం ఉన్నాం. నువ్వు అప్పగించుకోగలిగితే, ప్రభుకు సమర్పించుకోగలిగితే, ఉన్నపాటు ప్రభుకి నువ్వు లొంగిపోతే పరిశుద్ధాత్ముడు నిత్యముగా బలమైన దేవుని ఆత్మతో నేను నింపాలని ఇష్టపడుతున్నాడు. ప్రవచనం అది. దట్ ఈస్ ద ప్రాఫెసీ. నీ కొరకు ప్రభు ఏర్పరిచి ఉన్నాడు. ఈ రోజులు అలాగ ఉన్నారా? దేవుని సన్నిధిలో కాలం గడుపుతున్నారా? ఎక్కడుంటున్నావు? నీ జీవితం ఎక్కడే వెళ్ళిపోయింది? నీ స్థితి ఎక్కడున్నది? నీ ప్రవర్తన ఎక్కడ దాకా వెళ్ళింది? ఇవి ఆలోచించట్లేదు. ఏమి చేస్తున్నారు ఈరోజు యవనస్తులు? యెరూషలేములో ఉండవలసిన ఒక మనుషుడు, లోకసోత 10:30 చదవక్కలేదు. యెరూషలేములో ఉండవలసిన మనుషుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఎరుకోకి వెళ్ళిపోయాడు అంట. యెరూషలేము అనగా సమృద్ధి, ఆశీర్వాదం, కాపుదల, ప్రహారీ, కంచె లాంటిది. ఎరుకో లోకం, తుచ్చమైన అభిలాషలు, లోకమైన శరీర కార్యాలు, అపవిత్రమైన స్థలం. ఆ చోటుకు మనుషులు వెళ్ళిపోయి దొంగ చేతికి చిక్కబడ్డాడు, కొన ఊపిరితో చితకబద్ద వదిలేశారు. అలా దిగిపోతున్నావా ఈ లాక్డౌన్లో? ఈ లాక్డౌన్లో యెరూషలేములో ఉన్నావు నువ్వు? దేవుని సన్నిధిలో కాలం గడుపుతున్నావా? ఈ లాక్డౌన్ సడలింపులు ఎక్కడ ఉన్నావు నువ్వు? ఈ 40 దినాలు, ఇన్ని దినాలు, 2 నెలలు ఇంచుమించు లాక్డౌన్ ఇచ్చారు. యవనస్తుడు ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడ కాలం గడుపుతున్నావు? ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని సన్నిధిలో కాలం గడిపితే, సహవాసం, ప్రార్థన గుంపు నీకు ఉండగలిగితే, అభిషేకం నువ్వు పొందుకోగలిగితే, కడవరి దినాలు యవనులు దర్శనాలు చూస్తారు. రాబోయే ఉపద్రవాల కోసం యవనస్తులు ప్రవచించాలి. ఈరోజు ఎవరు ప్రవచిస్తున్నారు? ఈ ప్రవచనాలు లేవు. నా జీవితం తగలడిపోయింది, ఇంక నేను సాధించే ఇదంతా రోడ్డు మీద తిరిగేస్తాడు, శుభ్రంగా వయసు ఉన్నంతసేపు తిరిగేస్తాడు, పడిపోతాడు, లెగుతాడు, ఇంక ఇదే పని. చివరిలో వచ్చేసి ఇంక నేను అయిపోయింది నా జీవితం, ఇంక నేను చేయలేను బాబోయ్, ఇంక నా వల్ల కాదు బాబోయ్. ఇంక ఈ మాటలు మనం అనకూడదు. గొలియాదుని జయించేవారుగా మనం మారాలి. మిథ్యానీయులను జయించేవారుగా మనం మారాలి. పరాక్రమం బలాఢ్యుడిగా నువ్వు మారాలి. ఎక్కడున్నావు? వేర్ ఆర్ యు అనే మాటతో ఈ దినం నీతో మాట్లాడారు. అప్పగించుకుని నిత్యముగా యెరూషలేము నుండి వెళ్లకుండా దేవుని సన్నిధిలో కాలం గడిపి దానియేలు వలె షడ్రక మేషక అబేద్నెగోల ప్రార్థన సహవాసం కలిగి ఉన్నావా? యెహోషువ కొండ పర్వతం మధ్యలో ఉన్న పాలములు వినబడుతున్న సంబరాల వైపు మనసు వెళ్ళలేదు, దేవుని వైపు నిలబడ్డాడు.
నీ జీవితంలో దేవుని పక్షాన్ని నువ్వు నిలబడగలవా? ఎక్కడున్నావు? అందుకే ఏర్పాట్లోకి వచ్చావా? జగత్ పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పం ఏర్పాట్లు నువ్వు ఉండగలిగితే నిత్యముగా నీ ద్వారా నా దేవుడు బలమైన కార్యాలు చేయునుగాక. నీ యవన జీవితం ద్వారా విప్లవాత్మకమైన అద్భుతాలు నా యేసయ్య జరిగించునుగాక. వింటున్నప్పుడు ఈ సహోదరి, తమ్ముడా, చెల్లి, అక్క అలాగ మోకరించగలిగితే, ఉన్నబోతున్న దేవుని స్థలానికి నువ్వు అప్పగించుకోగలిగితే, ఉన్నబోతున్న నువ్వు మొరలిడగలిగితే, అంగలార్చగలిగితే, ప్రభువు చేతికి అప్పగించుకోగలిగితే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వాక్యం విన్న నీ జీవితంలో ఉన్నబాటును మోకరించి, చేతులు పైకెత్తి హృదయాలు తెరిచి అంగలార్చగలిగితే, అప్పగించుకోగలిగితే, ఎక్కడున్నానయ్యా అని ఒక ప్రశ్న ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీకు వేశారు. ఆ ప్రశ్నకి జవాబు నువ్వేం చెబుతున్నావు? నీ జవాబు ఏంటి? దేవునికి ఏం చెప్పగలవు? ప్రియ సహోదరి, సహోదరుడా, Dear brothers and sisters, నీ జీవితంలో ఎక్కడున్నావు? where are you in your life? ఎక్కడికి వెళ్ళగలుగుతున్నావు? Where are you going? నిత్యముగా ఆదామును అడిగిన ప్రశ్నే The God who asked Adam and Eve, our ఈ రాత్రి forefathers, this evening నిన్ను కూడా నా దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. is asking you and me, ఎక్కడున్నావు? where are you? సహోదరి, సహోదరుడా, Dear brothers and sisters, ఈ ఆన్లైన్ యూత్ కాన్ఫరెన్స్ లో ఈ మాటలు ఆలకిస్తున్న నీ జీవితంలో, the one who is listening to this online conference, గిద్యోను జీవితంలో Gideon's life, మనం నేర్చుకున్న విషయం ఏమిటంటే, what we learn from Gideon's life is మిద్యానీయులను జయించలేక, he couldn't defeat the Midianites, లోకాన్ని జయించలేక, he couldn't defeat the world, పాపాన్ని జయించలేక, even he couldn't defeat the sinful nature. దేవుని పక్షాన్ని నిలబడవలసిన గిద్యోన్, He stand with God, our God. అతడు గానుగ చాటున గోధుమ తొలగొట్టుకుంటున్నాడు. He's standing behind the olive leaves. ఈ రాత్రి నువ్వు దేవుని పక్షాన్ని నిలబడుతున్నావా? Are you standing with God this evening? అయ్యో నేను జయించలేనే, Oh, I'm not able to define. అయ్యో నేను సాధించలేనే, I'm not able to get victory. నా వల్ల కాదే. I'm not able to do it. నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. God is calling this evening. పరాక్రమ కలిగిన బలాధ్యుడా, God is calling this evening, dear brothers and sisters. నీ జీవితంలో నా దేవుడు గొప్ప ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు. He has a matchless will for your life. దేవునికి అప్పగించుకోగలిగితే, If you can submit your lives to Him, నిత్యముగా దేవునితో ఉండడానికి ఇష్టపడు. if you are submitting your lives to God, దేవుని పక్షాన్ని నిలబడడానికి ఇష్టపడు. if you are deciding to stand with Him, దావీదు చెప్తున్న మాట, the person who is there in the Bible, David, యెహోవా సన్నిధిలో నేను కాలము గడుపుచున్నాను. he's spending his whole life in God's presence. ఎక్కడ నీ సమయాన్ని గడుపుతున్నావు? Where are you spending your life? ఎక్కడ నీ కాలాన్ని వ్యర్థం చేస్తున్నావు? Where are you spending your time this evening? ఈ రాత్రి ఈ మాటలు విన్న నీ జీవితంలో, This evening, wherever you are, నా దేవుడు ఒక పెను మార్పు నీలో కలిగించబోతున్నాడు. this evening God is bringing a matchless నువ్వు పశ్చాత్తాపడగలిగితే, if you can repent, అప్పగించుకోగలిగితే, if you can submit, తిరిగి సమకూర్చగలిగిన వాడు, our God is a matchless God. తిరిగి సమస్తాన్ని మార్చగలిగిన వాడు, He can change your life. సర్వశక్తి కలిగిన వాడు, He's Almighty God. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు ఆయన. He's the God of ఈ our రాత్రి నీ దేవునిగా, గిద్యోను దేవునిగా, దావీదు దేవునిగా, నీ దేవునిగా నా దేవుడు నేను పిలుస్తున్నాడు, పిలుస్తున్నాడు, He's calling you. పిలుస్తున్నాడు. He's calling you. ఎక్కడున్నావు? Where are you? ఎక్కడున్నావు? Where are you? ఎక్కడున్నావు? Where are you? అప్పగించుకో. Submit your life. ఎస్ 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 Yes, Lord. Yes, Lord. Yes, Lord. Yesaya. సర్వత్వతో కలిసి Join with us this prayer. కన్నులు వాత్సల్లా. This is the right time. Dear brothers and sisters, submit your life to Him. He's calling you this evening. Let's submit your life. Yes, Lord. దేవుని సన్నిధి కమ్ముకొనొచ్చిన సమయం. Let's surrender our lives
us to Him. నీ గృహమందు మాతో కలిసి తీర్మానంతో నా జీవిత నీతో నేను ఉంటానయ్యా, నీ చిత్తం నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తథాలయ్యా. మాతో కలిసి కన్నీటితో యేసయ్యా నిన్నే సదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే సదా నా ముందు నిలిపేను. నీతో నేను ఉండాలి. జీవిత వాంఛయా నీ చిత్తం నెరవేర్చుటయే ఆయన చిత్తం నెరవేర్చగలవా? ఆయన ఏర్పాటులకు రాగలవా? దేవుడు నేను పిలిచిన దేవుడు ఆయన ఎదుట నేను నిలబడాలి. పిలుస్తున్నారు రాత్రి చేతులు చాలు పాపాన్ని విడిచిపెట్టగలవా? శాపాన్ని విడిచిపెట్టగలవా? చేతులు చాపుతూ పిలుస్తున్నారు. Mighty holy presence of God. This is the time for Holy Spirit God. ఇది పరిశుద్ధాత్మని సమయం. ఆయన చేతికి రాగలవా? ఎక్కడున్నా పాపం మధ్య కొట్టుమిట్టడుతున్నావా? శాపం మధ్య విడిపోయావా? ఇద్దరు పిలిచినట్టుగా పరాక్రమమైన బలాధ్యుల రా. ఈ సన్నిధిలో కాలం వెలుగుతాను. యవనస్తులు దర్శనాలు చూస్తారు. యవనస్తులు అభిషేకించబడతారు. హృదయాలు జయించే వ్యక్తిగా నువ్వు మారాలి. సాతాను తల నరికిలేసే వ్యక్తిగా నువ్వు మారాలి. కృప పొందుకున్న వ్యక్తి నువ్వు. నీ ఎదుట శాపము నిలవలేదు, నీ ఎదుట పాపము నిలవలేదు, నీ ఎదుట అపజయము నిలవలేదు. ఈ యుద్ధ కాన్ఫరెన్స్ లో దేవుని సన్నిధిని గృహోత్సవించుచున్న సర్వోన్నతి శక్తి కలుగుతున్న ఖర్చు తెగిపోతున్నాయి, పథకాలు తెగిపోతున్నాయి, సంఖ్యలు పడుతున్నాయి, ఎనప గొలుసులు తెగిపోతున్నాయి. విడుదల విడుదల విడుదల. రా బయటికి, రా బయటికి. శాపనుచురా, పాపనుచురా, అతిక్రమనుచురా. యేసయ్య మాతో తిరుగుతుండగానే, యేసయ్య మాతో తిరుగుతుండగానే విడుదల విమోచన ప్రభుత్వం.
కన్నీటితో దేవుడికి అప్పగించుకో. దేవుడికి అప్పగించుకో. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. Yes, 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 yes. చిన్న ప్రార్థన ప్రభుకు అప్పగించిన ఉన్న పాటను మోకరించి చేతులు పైకి నా హృదయానికి అప్పగించుకుంటానయ్యా. Lord, we are submitting our lives to you, Lord. గిద్యోను పిలిచిన దేవుడే The God who called Gideon, నిన్ను కూడా పిలుస్తున్నాడు. this evening is calling you, brothers and sisters. నీవు పరాక్రమ కలిగిన బలాఢ్యుడివి. You are a victorious man. నీవు జయించగలవు. You can win. నువ్వు సాధించగలవు. You can do it. నిత్యముగా దావీదును నిలబెట్టిన దేవుడే. The God who has stood with the David నిన్న నేడు నిరంతరం మారిన దేవుడిగా ఉన్నాడు. is unchanging God. గొల్యాదు మీద జయం నీకు ఇవ్వబోతున్నాడు. He's giving you పాపం మీద జయం నీకు ఇవ్వబోతున్నాడు. Yes, Lord. శాపం మీద జయం నీకు ఇవ్వబోతున్నాడు. ఒక్క ప్రశ్న, ఎక్కడున్నావు? Where are you? ఎక్కడున్నావు? Where are you? ఎక్కడున్నావు? Where are you? రా దేవుని సన్నిధికి. Come into His దేవుని ప్రసన్నతకు రా. Come into His presence. దేవుని మహిమకు రా. Come into His glory. యవనస్తులు ప్రవచనాలు చూచారని ప్రాఫెసీ నీ పట్ల నెరవేర్చబడే సమయం. Amen. Amen. యవనస్తులు ఆత్మతో నింపబడే సమయం. Amen. నిత్యముగా యెరూషలేములో స్థిరపరచబడు. Amen. ఆత్మతో రగిలించబడు. Amen. రేపబడు. Amen. అప్పగించుకుని చేతుల పైకి హృదయాలు తెరిచి ప్రార్థించగలిగితే Amen. నీ కొరకు నేను చిన్న ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, యేసు రక్తం ద్వారా నీ కృపాసనం చేయని ప్రార్థించుచుండగా ఈ ఆన్లైన్ యూత్ కాన్ఫరెన్స్ లో నీ సేవకుడు కొన్ని మాటలు పంచుకోవడానికి, నీ సన్నిధి అనుభవించడానికి, ఈ లైవ్ లో ఇప్పటికే వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు దర్శించినందుకు నీకు స్తోత్రం. Amen. ఆదామును అడిగినట్లుగానే వేర్ ఆర్ యు అన్న ఆ ప్రశ్నే ఈ రాత్రి కూడా మరొక్కసారి తట్టి లేపి పరిశుద్ధాత్ముడ మమ్మల్ని అందరినీ మీరు అడిగిన ఈ మాటను బట్టి నీకు స్తోత్రం. గిద్యోను వలె తన ప్రాణ రక్షణ కొరకు నిలబడకుండట్లుగా నీ పక్షాల మీద నిలబడాలి ప్రభువా. జగత్ పునాది వేయబడక మునిపే అయ్యా మీరు ఏర్పరచుకున్నట్లుగా నీ ఏర్పాటు మా పట్ల స్థిరపరచకూడాలి. యెహోవా సన్నిధిలో కాలం గడిపి విత్రగా మేము మారాలి అయ్యా. ఫేస్బుక్ లో కాదు ప్రభువా, వాట్సాప్ లో కాదు నాయన అయ్యా. లోక సంబంధమైన మర్యాదను అనుసరింపక నీ చిత్తం గుర్తుపట్టారయ్యా. ఉత్తమమైన అనుకూలమైన సద్భక్తి మీరు చేయనట్లుగా నీ ఏర్పాటులోకి మేము వచ్చినట్లుగా మా స్థితిని జయించి మా స్థితిని విడిచి నీ శరణు మేము అయిపోయినట్లుగా నీ చేతులకు మేము లొంగిపోయినట్లుగా ఈ రాత్రి మమ్మల్ని అందరూ నీ చేతులు అప్పగించుకుంటున్నాం. వాక్యం విని ప్రార్థనలు ఏకీవిస్తున్న వారందరి పట్ల యేసు నామములో బలమైన కార్యము జరుగును గాక, అద్భుతము జరుగును గాక. ప్రతి చీకటి చిన్నగా తన బంధకాలు తెగిపోను గాక, ప్రతి కొత్త విప్పబడును గాక, ప్రతి సంఖ్యలో తెగిపోను గాక, ప్రతి ఇనప గొలుసులు తెగిపోను గాక. శుద్ధీకరించగలిగిన ఆత్మతో నింపండి. యవనస్తుల ప్రవచనాలు చూస్తారని, యవనస్తుల ఆత్మతో నింపబడతారని నిత్యముగా వాగ్దాన ప్రవచనం మా పట్ల స్థిరపరిచి నిత్య మహిమకు మమ్మల్ని ఆయుత్తపరచమని యేసయ్య పేరట అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నిత్యముగా మన స్థితి ఎరిగిన దేవుడు, నిత్యముగా గిద్యోను బలపరిచిన దేవుడే, దావీదును నిలబెట్టిన దేవుడే, మనందరినీ ప్రభాటి రీతిగా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మనందరినీ నిలబెట్టునుగాక. ఆమేన్. ఆమేన్. ఇప్పటి వారి లైవ్ వీక్షించిన మీ అందరికీ మరొకసారి మా గేట్ ఆఫ్ హెవెన్ టీం తరపున మీ అందరికీ మా ప్రేమ వందనాలు. ఈ లైవ్ వీడియోని షేర్ చేయండి, కామెంట్ రూపణ మీ అవసరతలు తెలియజేయండి. నిత్యం యూత్ కాన్ఫరెన్స్లో నా తర్వాత కూడా అనేక దైవజనులు వర్తమానం అందించబోతున్నారు. వీని విడిచిపెట్టడమే కాకుండా వాక్యానుసారమైన జీవితం నువ్వు చేయగలిగితే, ఎక్కడున్నావు అనే ప్రశ్న ప్రతి క్షణం నీ మొదలు మెదలగలిగితే నీ ద్వారా చరిత్ర సృష్టింపబడే కార్యాలు నా దేవుడు చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ పరిచర్ని, ఈ కండక్ట్ చేసిన యూత్ కాన్ఫరెన్స్ అంతటిని నా యేసయ్య దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.